కామ్రేడ్ కేఎస్ గా అందరూ పిలుచుకునే కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య తన విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన కామ్రేడ్ ఆయన. ఇంగ్లీష్లో డౌన్ టు ఎర్త్ అంటాం. అంటే ఒక రకంగా తెలుగులో సామాన్య జనాన్ని భూమిని అంటి పెట్టుకుని ఉన్న మేధావి ఆయన. ఆయన పెద్దగా చదువుకున్నవాడు కాదు. ఆయనకున్న జ్ఞానం అంతా కమ్యూనిస్టు రాజకీయోద్యమంలో ఆయన సంపాదించుకున్న జ్ఞానమే. ఆయన ఏదైనా ఒక విషయం మీద ఒక రాజకీయ తరగతులు నిర్వహించిన అనేక పేర్లతోటి ఆనాటి తెలుగు సమాజం ఆనాటి దేశంలో ఎదుర్కొన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల గురించి రాసిన పడికట్టు పదాలు వాడకుండా ఇందాక రాజశేఖర్ చెప్పినట్లుగా చాలా తేలికగా సులువుగా అందరి మనసుల్లోకి ఆయన చెప్పదలుచుకున్న విషయం అర్థమయ్యే రీతిలో మాట్లాడేటువంటి రాసేటువంటి విలక్షణమైనటువంటి మనిషి కామ్రేడ్ కేఎస్. ఆనాటి ఉద్యమాలకి గొప్ప స్ఫూర్తి ఆయన. అలాంటి కామ్రేడ్ కేఎస్ రాసినటువంటి 2 ఆర్టికల్స్, ఒకటి వ్యవసాయ విప్లవం, రెండోది కుల సమస్య, భారత ప్రజాస్వామిక విశ్లేషణ. ఆ రెండింటినీ ఈ రోజున పరిచయం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా విశ్లేషణ టీంకి అభినందనలు తెలియజేస్తూ కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్యకి జోహార్లు చెప్తూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ 2 వ్యాసాలు రాయటానికి ఒక నేపథ్యం ఉన్నది. భారతదేశంలో జరగబోయే ప్రజాతంత్ర విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవానికి గ్రామాలు కేంద్రంగా ఉంటాయి. గ్రామాలను చుట్టుముట్టండి, పట్టణాలను విముక్తి చేయండి అనే నినాదాన్ని ఈ దేశంలో అమలు పరిస్తే తప్ప నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కాదు అనేది ఒక స్పష్టమైనటువంటి రాజకీయ భావన. అయితే గ్రామాలను చుట్టుముట్టడం అంటే ఎట్లా? గ్రామాన్ని చుట్టుముట్టాలంటే గ్రామం యొక్క రాజకీయ ఆర్థిక సాంఘిక స్వరూప స్వభావాలతోటి నిర్మాణంతో మనకి సంబంధం ఉండాలి, పరిచయం ఉండాలి. కమ్యూనిస్టులు ఎవరైనా సరే ఏ సమాజాన్ని అయితే తాము మార్చాలని చెప్పి ఉద్యమాన్ని ప్రారంభిస్తారో ఆ సమాజాన్ని అన్ని కోణాల నుంచి అర్థం చేసుకునేటువంటి శక్తి వాళ్ళకు ఉండాలి. అర్థం చేసుకొని దాన్ని మార్చడం చాలా కష్టంతో కూడుకున్న విషయం. కేవలం మార్క్సో, ఏంజెల్సో, లెనినో, స్టాలినో, మావోనో చెప్పిన మార్క్సిస్ట్ లెనినిస్ట్ సూత్రాల ఆధారంగా ఉద్యమాలు ముందుకు సాగవు. ఆ సూత్రాలని ఆయా సమాజాల్లో ఉండే నిర్దిష్ట పరిస్థితులకి సక్రమంగా గతితార్కిక భౌతికవాద దృక్పథంతో అన్వయించుకున్నప్పుడు మాత్రమే సమాజాన్ని మార్చడానికి అవసరమైన ఒక సరైనటువంటి వ్యూహాన్ని కానీ ఎత్తుగడల్ని కానీ రూపొందించుకోగలుగుతాం. 1970ల వరకు భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో జరిగినటువంటి కమ్యూనిస్టు ఉద్యమాలు ఒక ఎత్తు, ఆ తరువాత జరిగినటువంటి ఉద్యమాలు ఒక గొప్ప మలుపు. ఆ మలుపులో నిలబడినటువంటి వ్యక్తుల్లో అత్యంత ప్రముఖుడు కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య. ఒక రకంగా ఏమీ లేని ఒక స్థితి నుంచి, ఫ్రమ్ స్క్రాచ్ అంటాం ఇంగ్లీష్లో, ఏమీ లేని ఒక స్థితి నుంచి ఆయన కామ్రేడ్ సత్యమూర్తితోటి కలిసి కొద్దిమందిగా ఉండే ఇతరులతో కలిసి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజకీయోద్యమాన్ని, దేశ ప్రపంచ దృష్టిని అంతటినీ ఆకర్షించినటువంటి ఒక తలమానికల్ లాంటి ఒక గొప్ప ఉద్యమాన్ని ఈ ప్రాంతాల్లో నిర్మించాడు ఆయన కామ్రేడ్ కేఎస్. దానికి
ఆయన ఇచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి పిలుపు ఏమిటి అంటే గ్రామాలకు తరలండి, గ్రామాలకు వెళ్ళమన్నాడు విద్యార్థుల్ని, యువతని విద్యార్థుల్ని. మీ చదువులు మీరు చదువుకోండి, మిగిలిన సమయాల్లో మీరు గ్రామాలకు వెళ్ళండి, ప్రతి ఎండాకాలం సెలవుల్లో గ్రామాలకు వెళ్ళండి. ఎందుకు గ్రామాలకు వెళ్ళాలి? గ్రామాలను విముక్తి చేయాలంటే గ్రామాలను అధ్యయనం చేయాలి. గ్రామాలను అధ్యయనం చేయడానికి అకాడమిక్ మేధావులు తయారు చేసినటువంటి గణాంకాలు ఉంటాయి కదా, ఆ గణాంకాల ఆధారంగా పట్టణాల్లో కూర్చుని గ్రామాల్లో పరిస్థితుల్ని అధ్యయనం చేయొచ్చు కదా అనే పద్ధతి ఒకటి ఉన్నది. కానీ ఆ సమాచారం అంతా కూడా సెకండరీ ఇన్ఫర్మేషన్, ద్వితీయ ప్రాధాన్యత కలిగిన సమాచారం. దాంట్లో అంకెలు మాత్రమే కనపడతాయి కానీ మనుషులు కనపడరు, మనుషుల భావనలు దాంట్లో ఉండవు, మనుషుల రక్తమాంసాల అంకెల వెనకాల మనకు అర్థం కావు. ఆ అంకెలు యథార్థానికి బారెడు దూరంలోనూ మూరెడు దూరంలోనూ ఉండి ఎవరికి కావలసినట్లుగా వాళ్ళు వ్యాఖ్యానించుకోవడానికి కూడా అవకాశాన్ని ఇస్తాయి. అందుకని కేఎస్ ఏమన్నారంటే మీరు గ్రామాలను అధ్యయనం చేయాలనుకుంటే గ్రామాలకే వెళ్ళండి. అయితే మరి ఏమిటి గ్రామాన్ని అధ్యయనం చేయటం అంటే ఏమిటి? ఒక గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో అనలైజ్ చేయటం అంటే ఏమిటి, విశ్లేషించడం అంటే ఏమిటి? ఒక విశ్లేషణ కేవలం ఆర్థిక విశ్లేషణ. అంటే ఆ గ్రామంలో ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, అది ఎన్ని రకాల భూమి, అది ఆ భూమి ఎవరెవరి చేతుల్లో ఎంతెంత శాతం ఉన్నది, భూస్వాముల చేతుల్లో ఎంత శాతం ఉన్నది, ధనిక రైతాంగం చేతుల్లో ఎన్ని ఎకరాలు ఉన్నది, మధ్యతరగతి రైతాంగం చేతుల్లో ఎంత ఉన్నది, ఆ రకంగా పట్టికల ద్వారా వర్గీకరించుకుని ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి ఆ గ్రామం మీద ఉన్నటువంటి ఆర్థిక పెత్తనం ఎవరి చేతుల్లో ఉన్నదో అర్థం చేసుకునే క్రమం ఒకటి. అది కూడా సరైనది కాదనుకున్నాడు. అంత మాత్రమే మనకు చాలదు. ఎందుకంటే విప్లవం అంటే కేవలం వర్గ పోరాటం అన్నా విప్లవం అన్నా కేవలం ఆర్థిక పోరాటాలు మాత్రమే కాదు అనే అవగాహన ఆయనకు ఉన్నది. అది నిజమైనటువంటి మార్క్సిస్ట్ లెనినిస్ట్ అవగాహన. వర్గ పోరాటం కేవలం ఆర్థిక సమస్యల మీద రెండు వర్గాల మధ్య జరిగేటువంటి పోరాటం మాత్రమే కాదు. వర్గ పోరాటపు ఎజెండా చాలా విశాలమైనటువంటి, విస్తృతమైనటువంటి, లోతైనటువంటి ఎజెండా. మానవ జీవితంలో అనేక పార్శ్వాలు ఉంటాయి. మనిషి ఒక ఆర్థిక మానవుడు, సాంఘిక మానవుడు, సాంస్కృతిక మానవుడు కూడా. కాబట్టి మనిషిలో ఎన్ని పార్శ్వాలు అయితే ఉన్నాయో అన్ని పార్శ్వాలలోనూ ఏదో ఒక రకమైన ఆధిపత్యము, దోపిడీ, పీడన, ఈ మూడు ఉంటాయి. కాబట్టి విప్లవాన్ని నిజమైన అర్థంలో మనం ఆలోచిస్తే అది ఒక సమగ్రమైనటువంటి మానవ జీవితంలో ఉండే అన్ని పార్శ్వాలని విప్లవీకరించేటువంటిది నిజమైనటువంటి విప్లవం. అందుకని కామ్రేడ్ కేఎస్ ఏం చెప్పేవారంటే ఆ రోజుల్లో గ్రామాలకు వెళ్ళడం ద్వారా మనం గ్రామం యొక్క ఆర్థిక స్వరూపాన్ని మాత్రమే కాక గ్రామానికి ఉండేటువంటి ఒక సాంఘిక స్వరూపాన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అన్నాడు. ఈ పుస్తకంలో వ్యవసాయ విప్లవం అనేటువంటి చాప్టర్లో మొట్టమొదట గ్రామ సేవల సాధారణ విశ్లేషణ అనే టాపిక్ మీద ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజున చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. భారతదేశంలో జరగాల్సినటువంటి ప్రజాస్వామిక విప్లవానికి ఇరుసు వ్యవసాయక విప్లవం అనేది మార్క్సిస్ట్ లెనినిస్ట్ సూత్రీకరణ. వ్యవసాయక విప్లవం అంటే శ్రమజీవుల చేతుల్లోకి భూమి వాళ్ళ ఆధిపత్యంలోకి రావటం. ఈ వ్యవసాయక విప్లవాన్ని జరపడం అంటే ఇందాక చెప్పినట్లుగా
కేవలం ఆర్థిక పోరాటాల నిర్వహణ మాత్రమే కాదు. కాబట్టి ఈ గ్రామ సేవల సాధారణ విశ్లేషణలో కామ్రేడ్ కేఎస్ ఒకవైపు భూమికి సంబంధించినటువంటి భూమి మీద యాజమాన్యపు విశ్లేషణ చేస్తూనే రెండో వైపు సాంఘిక సామాజిక విశ్లేషణ కూడా చేశాడు ఆయన. ఈ రోజున చాలా మంది కులం గురించినటువంటి కుల సమస్యకు సంబంధించినటువంటి లోతైన పట్టింపు, ఎరుక, అవగాహన, విశ్లేషణ ఈ దేశంలో కమ్యూనిస్టులకు లేవు అని చెప్పి ఈనాడు చాలా మంది అంటున్నారు. తగినంతగా లేవు అనటంలో కొంత అర్థం ఉన్నది, కానీ అసలు అలాంటి అవగాహనే లేదు. వీళ్ళు కేవలం ఆర్థిక పునాదుల గురించి మాత్రమే మాట్లాడారు. పునాది మారితే ఉపరితలం మారిపోతుందనే ఒక యాంత్రిక దృక్పథానికి గురయ్యారు అనేటువంటి విమర్శ చేసే వాళ్ళకి నేను ఏమంటానంటే, కామ్రేడ్ కేఎస్ రాసిన ఈ 2 వ్యాసాలు మీరు చదవండి. వాటిల్లో ఎక్కడ ఆయన పునాది ఉపరితలాల చర్చ చేయాలి. అసలు అతి కింది స్థాయి నుంచి ఆయన అర్థం చేసుకున్న రీతిలో, ఒక మార్క్సిస్ట్ లెనినిస్ట్గా ఆయన అర్థం చేసుకున్న రీతిలో తాత్వికంగా గ్రామాల్లో ఉండేటువంటి సామాజిక సాంఘిక పరిస్థితుల విశ్లేషణ చేశాడు ఆయన. దాంట్లో ఆయన ఏమన్నాడంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్లో, అంటే ఆనాటికి తెలంగాణ, కోస్తా ఆంధ్ర, రాయలసీమ వీటన్నిటినీ కలిపినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా ఎట్లయితే 2 వర్గాలుగా గ్రామాలు చీలిపోయి ఉన్నాయో, సామాజికంగా సాంఘికంగా కూడా అట్లాంటి ఒక స్పష్టమైనటువంటి విభజన ఉన్నది. ఈ విభజన కులపరమైనటువంటి విభజన. మొత్తంగా అక్కడ గ్రామసీమల్లో అది ఏ ప్రాంతానికి చెందిన గ్రామం అయినా, అవి మాగాడి భూములైనా, మెట్ట వ్యవసాయంగా ఉన్నటువంటి భూములైనా, పళ్ళ తోటలకు సంబంధించినటువంటి భూములైనా, ఆర్థిక పీడనకి ప్రధానంగా గురవుతున్న వాళ్ళల్లో అత్యధికులందరూ కూడా మాలలు, మాదిగలు, అంతకంటే కింది కులాలకు చెందిన వాళ్ళు. అయితే వీళ్ళు కేవలం ఆర్థిక పీడనకే కాక అంటరాని వారుగా సమాజం చేత ఆనాడు గుర్తించబడిన కారణంగా అనేక రకాలైన సాంఘిక బాధలకు కూడా గురవుతున్నారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఆర్థిక బాధలకు తోడుగా వీరు అంటరాని వారిగా చేయబడటం వల్ల పలు రకాలైన సాంఘిక బాధలకు సైతం గురవుతున్నారు. మనందరికీ తెలిసిన విషయం ఆయన కూడా చెప్పింది, ఊరి బయట వెలివేయబడ్డట్టు నివసిస్తున్న వాళ్ళు ఈ మాలమాదిగులు అని చెప్పాడు ఆయన. ప్రభుత్వ లెక్కల ప్రకారం వాళ్ళు నివసించేటువంటి ఈ గూడాలన్నీ గ్రామం కింద ఉంటాయి, కానీ నిత్య జీవితంలో గూడానికి, గ్రామానికి, పల్లెకి, ఊరికి ఎటువంటి సంబంధము లేకుండానే జీవిస్తున్నారు వాళ్ళు. ఈ మాట అంటూ ఒక వైరుధ్యాన్ని మన ముందు పెట్టాడు ఆయన చాలా సులువైనటువంటి భాషలో. వీళ్ళేమో ఊరికి దూరంగా ఉండాలి, వాళ్ళు ఊళ్ళోకి రావడానికి వీల్లేదు. పెద్ద కులాల వాళ్ళు బతుకుతున్న, జీవిస్తున్న రోడ్లలో సంచారం చేయడానికి కూడా వీల్లేదు. అయితే గ్రామంలోకి వెళ్ళకపోతే దళితుల పొట్ట నిండదు. అలానే వాళ్ళని గ్రామంలోకి రానివ్వకపోతే భూస్వాములకి, ధనిక రైతాంగానికి వ్యవసాయం కూడా సాగదు. కాబట్టి ఒక ఉమ్మడి అవసరం ఉన్నది. వాళ్ళ మీద ఎన్ని రకాలుగా బహిష్కరణలు ప్రయోగించినా అంతిమంగా వాళ్ళ అవసరం రైతాంగం యొక్క, భూస్వాముల యొక్క, దొరల యొక్క ఆర్థిక భద్రతకి పునాది అది. ఇది ప్రతి గ్రామంలోనూ ఉండే అగ్రకుల భూస్వాములకి,
ఆ గ్రామంలో ఉండే దళితులకి మధ్యన ఉండే ఒక వైరుధ్యపూరితమైనటువంటి సంబంధం. అట్లనే దాంట్లో భాగంగానే ఆయన ఆ కాలంలో లేదా అంతకు ముందు కాలంలో కూడా గ్రామాల్లో ఎలాంటి వెలివేత అక్కడ ఉండేటువంటి మాలమాదికలు లేదా హరిజనులు లేదా దళితులు అనుభవిస్తూ ఉండేవారు కూడా రాసుకున్నారు. అక్కడ ఒక మాట అన్నారు ఆయన, ఈ మాలమాదిక వ్యవసాయ కూలీలు ఆర్థిక దాస్యంతో పాటు సాంఘికంగా పశువుల కంటే హీనంగా చూడబడుతూ అవమానకరమైన జీవితాన్ని గడుపుతున్నారు అని రాశారు ఆయన దాంట్లో. అంటే ఇది సుమారుగా 1977, అంటే అప్పటి నుంచో రాస్తూ వచ్చినటువంటి వ్యాసం 1977లో బయటకు వచ్చింది. 1977 నాటికే ఆయనకు ఆ స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక దోపిడీతో పాటు సాంఘిక వివక్షత, సామాజిక దోపిడీ ఎంత బలంగా ఉన్నది. దాన్ని చెప్తూ ఏమంటాడంటే ఆయన, క్రమక్రమంగా ఈ రకంగా ప్రారంభమైనటువంటి, అంటే ఒక పక్కన బ్రాహ్మలు, శూద్ర కులాలు, దాంతోపాటు బీసీలు, ఎస్సీలు ఇవి ఉన్నాయి. కాలక్రమంలో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి భూమి బదలాయింపు ప్రారంభమైంది. అంటే ఒకప్పుడు బ్రాహ్మణ అగ్రహారాలుగా ఉన్న గ్రామాల్లో కూడా ఈనాటికి బ్రాహ్మణులు ఎవరు భూస్వాములుగా లేని స్థితి ఉన్నది. వాళ్ళ దగ్గర నుంచి భూమి అనేక కారణాలతోటి శూద్రులలో ఉండేటువంటి ఉన్నత కులాలు, కమ్మ, రెడ్డి, కాపు, వెలమ, ప్రధానంగా కమ్మ, రెడ్డి, కాపు, వెలమ కులాల తెగ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే అక్కడ కూడా నిలబడిందా అంటే అక్కడి నుంచి క్రమంగా ఇంకాస్త కిందకి స్థాయిలో ఉండేటువంటి వెనుకబడే కులాలకు వచ్చింది. అరా కొరగా అక్కడక్కడ దళితుల చేతుల్లో కూడా కొంత భూమి వచ్చింది. అయితే భూమి బదలాయింపుకి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? ఎట్లా వచ్చింది భూమి? ఒక కులం చేతుల్లో నుంచి ఒక కులం చేతుల్లోకి భూమి బదలాయింపు ఎట్లా వచ్చింది? ఆయన చాలా స్పష్టంగా ఆ రోజున చెప్పారు. ఆయన ఒకప్పుడు బ్రాహ్మణుల అగ్రహారాలుగా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి వేల ఎకరాల భూమి వాళ్ళు వ్యవసాయం చేయకపోవడం మూలంగా, లేదా క్రమక్రమంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఈ దేశంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాపకం ద్వారా ఉద్యోగాలు సంపాదించుకోవటం, తమకు ఉన్నటువంటి తెలివితేటల్ని, జ్ఞానాన్ని పెట్టుకుని గుమస్తాలుగా చేరటం ద్వారా ఎక్కువ లాభాన్ని గడించవచ్చు అనుకున్న వాళ్ళు గ్రామాలు వదిలి పట్టణాలకు ఎగబడ్డారు. ఆ పట్టణాలకు ఎగబడేటువంటి క్రమంలో ఈ గ్రామాలలో ఉండేటువంటి బ్రాహ్మణుల భూమి అంతా కూడా కమ్మ, రెడ్డి, వెలమ, కాపు కులాల చేతుల్లోకి బదిలీ అవుతూ వచ్చింది. ఇంతకు ముందు తెగిపడ్డ ఆ చెయ్యి పుస్తకంలో కూడా కారు మంచి గ్రామ విశ్లేషణ చేసేటప్పుడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి బ్రాహ్మణ చేతుల్లో నుంచి ఇట్లా వచ్చేసింది భూమి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భూమి మీద యాజమాన్యం ఒకానొక ఆర్థిక స్థితిలో వచ్చిన మార్పు మూలంగా ఒక కులం నుంచి మరొక కులంలో బదలాయింపు జరుగుతూ వచ్చిందనే విషయాన్ని ఆయన ఆ రోజునే చాలా స్పష్టంగా చెప్పారు. చెప్తూ ఆయన ఏమంటాడంటే, భారతదేశంలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ భూమికి సంబంధించినటువంటి యాజమాన్య సమస్య పరిష్కరించబడాలంటే, అంటే గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ ఆర్థిక దోపిడీని, ఆర్థిక పీడనని మనం నిర్మూలించాలి అంటే ఇది కేవలం ఒక కులానికి చెందిన వాళ్ళు మరొక కులం మీద తిరుగుబాటు చేయడం ద్వారా సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే, ఒక కోణం నుంచి చూస్తే మనకి ఎట్లా కనపడుతుందంటే, మాల మాదిగలకి, బీసీలకి,
లేదా గ్రామాల్లో ఉండేటువంటి ఇంకా అంతకంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి మైనారిటీలకి భూమి లేని నిరుపేదలు కరెక్ట్. కానీ వీళ్ళు మాత్రమేనా భూమి లేని నిరుపేదలు? గ్రామంలో ఈ కులాలకి చెందని వాళ్ళందరూ భూస్వాములు కాదు, ఈ కులాలకి చెందని వాళ్ళందరూ ధనిక రైతులు కాదు, మధ్యతరగతి రైతులు కాదు. పై కులాలుగా ఉన్నటువంటివి అవి అగ్ర కులాల, బీసీ కులాల, శూద్ర కులాలు, ఏ పేరుతో మనం పిలిచినా ఆ కులాల్లో కూడా భూమి లేనటువంటి వాళ్ళు, భూమి ఉన్న అరాకొరాగా ఉండి తమ కులంలోనే ఉండే భూస్వాముల దగ్గర పని చేయాల్సి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో వ్యవసాయక విప్లవం విజయవంతమై భూమి మీద యాజమాన్యం దళితులతో సహా పేదలందరికీ దక్కాలి అంటే తప్పనిసరిగా అణచివేతకి గురవుతున్నటువంటి, పీడనకు గురవుతున్నటువంటి అన్ని కులాలలో ఉండే పేదల మధ్యన ఒక ఐక్య సంఘటన జరగాలి. అట్లాంటి బలమైనటువంటి ఐక్య సంఘటన ఏర్పడితే తప్ప భూమి సమస్యకి పరిష్కారం దొరకదు. భూమి వాళ్ళ చేతుల్లో నుంచి విముక్తి చెంది శ్రామికుల చేతుల్లోకి రాదు, వ్యవసాయ కూలీల చేతుల్లోకి రాదు. ఇది ఈ దేశానికి ఉన్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి సమస్యకు ఒక నిర్దిష్టమైనటువంటి పరిష్కారం అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మనకి సమస్య అర్థం చేసుకుంటే రెండు తలాలలో కనపడుతుంది అంటారు కొండపల్లి సీతారామయ్య గారు. ఒకటి కుల సమస్య, రెండోది వర్గ సమస్య. కుల సమస్యగా శూద్ర కులాల్లో పేదలు అనుభవించినటువంటి ఒక అంటరానితనాన్ని, వెలివేతని వీళ్ళు అనుభవిస్తున్నది వాస్తవం. ఈ వెలివేత, ఈ అంటరానితనం హీనంగా చూడబడటం అనేది కేవలం మాలలు, మాదిగలకి మాత్రమే ఉన్నది, కానీ మిగతా కులాలకు లేదు. అక్కడ మిగతా కులాల్లో ఉండేటువంటి పేదలకు లేదు. కానీ అదే సమయంలో ఆర్థిక పీడన, దోపిడీ, అణిచివేత ఈ దళితులు ఎట్లా అనుభవిస్తున్నారో మిగిలిన కులాల్లో ఉండేటువంటి పేదలు కూడా అట్లనే అనుభవిస్తున్నారు. కాబట్టి ఒక ఆర్థిక సమస్య ఉన్నది, ఒక కుల సమస్య ఉన్నది. ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటి సమస్యలే చాలా స్పష్టంగా. ఇది ఎంతగా ముడిపడి ఉన్నది అంటే ఏ ఒక్క వర్గము అంటే దళితులతోటి సంబంధం లేకుండా, దళితులు ఉద్యమాల్లోకి రాకుండా కేవలం దళితేతర కులాలలో ఉండేటువంటి పేదలందరూ ఒకటైనంత మాత్రాన భూమి బదలాయింపు జరగదు. అట్లనే ఆ కులాల వాళ్ళందరితో కలిసినటువంటి ఐక్య సంఘటన జరగకుండా కేవలం దళితులు చేసేటువంటి పోరాటాల వల్ల, ఉద్యమాల వల్ల కూడా భూమి బదలాయింపు జరగదు. ఈ రెండు కులాలకి సంబంధించినటువంటి పేదలు, దళిత కులాల్లో పేదలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దళితులు, దళితేతర కులాల్లో ఉండేటువంటి పేదలందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి సమస్య ఉన్నది. అట్లాంటి ఒక ఐక్య సంఘటన ద్వారా మాత్రమే కొన్ని తరాలుగా పాతుకుపోయినటువంటి అసమ సంబంధాలని సావు దెబ్బ కొట్టడానికి అవకాశం ఉన్నది అన్నది ఈ సామాజిక విశ్లేషణ అనేటువంటి వ్యాసంలో చాలా స్పష్టంగా ఆయన వివరించారు. కాబట్టి గ్రామాల్లో ఉండేటువంటి పేద ప్రజల సమస్య, వాళ్ళు ఏ కులానికి చెందిన పేద ప్రజలైనా ఉండేటువంటి సమస్య ఏమిటంటే, మనం విడివిడిగా చేసే పోరాటాలు విజయవంతం అవుతాయా, కలిసి చేసేటువంటి పోరాటాలు విజయవంతం అవుతాయా? ఇక్కడ ఆయన పునాది ఉపరితలాల చర్చలోకి వెళ్ళాల. ఒక వాస్తవాన్ని అర్థం చేసుకుని, ఒక వాస్తవాన్ని విశ్లేషించి ఈ వాస్తవాన్ని ఎట్లా మార్చాలి, మనం ఒక ఫ్యాక్ట్ అది, ఆ ఫ్యాక్ట్ని ఎట్లా మార్చాలి, పాత చట్టాన్ని ఎట్లా ధ్వంసం చేయాలి, ఎట్లా బద్దలు కొట్టాలి అనే దానికి ఒక వాస్తవికమైనటువంటి పరిష్కారాన్ని సజెస్ట్ చేశాడు ఆయన. అట్లానే ఆయన ఏమంటాడంటే, ఇది అంతా నిజంగా సాధ్యం అవుతుందా? అందరికీ భూమి కావాలి కాబట్టి ఆ భూమి కోసం అందరం ఐక్యమైపోదామంటే ఐక్యమైపోతారా? ఐక్యం కాదు. ఎందుకు ఐక్యం కారంటే, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కులం అనేది ఒక స్పష్టమైనటువంటి విభజన రేఖ గీస్తున్నది. కులం ఉన్నది,
మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కులం ఉన్నది. కాబట్టి కులం ఉన్నది అనే ఒక వాస్తవాన్ని మనం అంగీకరించి తీరాలి. అయితే కులం ఉన్నది అని అంగీకరించకుండా కమ్యూనిస్ట్ ఉంటాడా? ఉండడు. కమ్యూనిస్టే కాదు, ఏ మనిషి కూడా ఉండడు. కానీ కులం ఉన్నది అని అంగీకరించడం, అర్థం చేసుకోవడం వేరు. ఈ కులానికి ఉన్నటువంటి సాంఘిక పునాది ఏమిటి? అసలు ఈ కులాన్ని ఒక ఫ్యూడల్ దోపిడీలో భాగంగా ఎట్లా అర్థం చేసుకోవాలనేది వేరు. ఫ్యూడల్ దోపిడీలో, భూస్వామ్య దోపిడీలో అది కేవలం ఆర్థిక దోపిడీయేనా, అది సాంఘిక దోపిడీ కూడా అనే ప్రశ్న వేసుకున్నాడు సీతారామయ్య గారు. వేసుకుని ఆయన చాలా స్పష్టంగా ఏం సమాధానం చెప్పారంటే, భూస్వామ్య దోపిడీ అంటే వర్గ దోపిడీ, దాంతోపాటు సాంఘిక దోపిడీ కూడా. సామాజిక చట్రంలో ఉండే ప్రతి అంశాన్ని ఆధిపత్య వర్గం తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి వినియోగించుకుంటుంది అది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి భూస్వామ్య వర్గం తన దోపిడీని, తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవటానికి సమాజంలో ఉండేటువంటి కుల సంబంధాలని, కుల వైరుధ్యాలని కూడా తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. తన కులాల్లో ఉండేటువంటి, తమ కులాలకి చెందినటువంటి పేదలనేమో అటు దళితుల వైపు చూపించి వాళ్ళు అంటరాని వాళ్ళు కాబట్టి వాళ్ళ నుంచి దూరం చేసి తన చెప్పు చేతల్లో ఉంచుకుంటుంది. ఈ రెండు కులాల మధ్య గండి కొడుతుంది, ఒకటి కానివ్వదు అది. పైగా తన కులంలో ఉండేటువంటి పేదల్ని, మనం ఎప్పుడూ చెప్పుకునేటువంటి మాట ఉన్నది కదా, మేము పేదవాళ్ళమే కానీ కులం లేని వాళ్ళం కాదు, అంటే మేము కూడా మా దొర కులానికి చెందిన వాళ్ళం అనేటువంటి ఒక గొప్పదనాన్ని, ఒక లేనటువంటి గొప్పదనాన్ని, ఒక తప్పుడు ఆధిక్యత భావాన్ని వాళ్ళలో నిత్యం కలిగిస్తూ ఉంటుంది అది. ఆ రోజుల్లోనే ఈ డాక్యుమెంట్లో ఒక మాట రాశారు ఆయన. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అగ్రకులాలకి చెందిన వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికి కోట్ అన్కోట్ ఈ దేశంలో రామరాజ్యం రాకుండా పోతుందా అని ఆశ వాళ్ళకి చావదు ఎప్పటికీ కూడా. ఆ మాట ఆ రోజున 1977లో రాసిన డాక్యుమెంట్లో కామ్రేడ్ కేఎస్ ఉదాహరించారు. ఈ రోజున ఆ రామరాజ్యానికే పరిస్థితులు వేగంగా అమలవుతున్నాయి. రామరాజ్యం అంటే ఫ్యూడల్ సాంప్రదాయాలు, ఫ్యూడల్ ఆర్థిక విలువలు, ఫ్యూడల్ సాంఘిక విలువల్ని శాశ్వతంగా స్థిరీకరించేటువంటి రాజ్యమే రామరాజ్యం. కాబట్టి అలాంటి రామరాజ్యం ఈ సమాజంలో ఎప్పుడుకోకప్పుడు వస్తుందని ఒక ఆశని గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి దళితేతర కులాలలో భావజాల పరంగా ఆస్తిపర భూస్వామ్య వర్గాలు కలిగిస్తాయి. నిత్యము ఆ ప్రయత్నంలో ఉండటంలో భాగంగానే, ఉండేటువంటి క్రమంలో భాగంగానే తమ కులాలలో ఉండేటువంటి పేదలైనటువంటి అంటరాని వాళ్ళైనటువంటి దళితుల వైపు ప్రయాణం చేయకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. కాబట్టి ఫ్యూడల్ దోపిడీ అంత తీవ్రంగా ఉంటుంది. ఒక పక్క తమకున్నటువంటి ఆర్థిక పెత్తనాలను ఉపయోగించుకుంటారు, రెండో పక్క ఈ సామాజిక అంతరాలని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు, మూడోది ఆయన చెప్పింది ఈ రెండు కూడా చెయ్యి దాటిపోతే వాళ్ళకి వత్తాసు పలికేటువంటి రాజ్యాంగ యంత్రం ఎట్లాగూ ఉండనే ఉన్నది. కాబట్టి మొత్తం చట్టాన్ని మనం అర్థం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లోకి మనం వెళ్ళి ఆ ఆర్థిక దోపిడీ, ఈ సాంఘిక దోపిడీ, ఈ రెండిటికి గురవుతున్నటువంటి రెండు వర్గాలు ఏవైతే ఉన్నాయో, రెండు పార్శ్వాలు ఏవైతే ఉన్నాయో, రెండు ప్రజా సమూహాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రజా సమూహాల మధ్యన ఉండేటువంటి వైరుధ్యం అది శత్రుపూరితమైంది కాదు, మిత్రపూరితమైన వైరుధ్యం అనే ఒక భావనని వాళ్ళలో కలిగించగలిగినప్పుడు మాత్రమే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయక విప్లవం విజయవంతమవుతుంది. ఈ వ్యవసాయక విప్లవం అటు వర్గ ఆధిపత్యానికి, ఇటు సామాజిక సాంస్కృతిక ఆధిపత్యానికి కూడా ధ్వంసం చేయడానికి ఉపయోగపడేటువంటిది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. అట్లనే గ్రామాలకు తరలేండి అని పిలుపునిచ్చాడు ఆయన.
ఆ రోజుల్లో పార్టీ దాన్ని స్వీకరించింది. మీరు గ్రామాలకు వెళ్ళండి. ఎందుకు గ్రామాలకు వెళ్ళటం? మావో ఒక పిలుపునిచ్చాడు చైనాలో, ఫ్రమ్ ది మాసెస్ టు ది మాసెస్. ప్రజల నుండి భావాలను స్వీకరించి, ప్రజల నుండి జ్ఞానాన్ని స్వీకరించి, ఆ జ్ఞానానికి ఒక కార్యాచరణ రూపంలో మళ్ళీ ప్రజలకు అందించడం. అంటే నువ్వు ఒక విద్యార్థిగా, ఒక ఆలోచనాపరుడుగా, ఒక మేధావిగా పుస్తకాల్లో నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవటం వేరు, వినికిడి నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవటం వేరు. ఈ వినికిడి జ్ఞానము, చదవటం నుంచి వచ్చినటువంటి జ్ఞానము, ఇవి రెండు పాక్షికమైనటువంటి సత్యాలు మాత్రమే. అంటే ఆ వినికిడి జ్ఞానం మీద ఆధారపడి గ్రామసీమల యొక్క విశ్లేషణ చేస్తే మీ విశ్లేషణ కొద్ది శాతం పాజిటివ్గా ఉంటే మిగతా శాతాలన్నీ వాస్తవానికి దూరంగా ఉంటాయి. కాబట్టి కావాల్సింది ఏమిటంటే నీ వినికిడి జ్ఞానాన్ని నీ ఆచరణాత్మక జ్ఞానంతో కంపేర్ చేసుకొని చూస్తే తప్ప నీకు సమగ్రమైనటువంటి లోతైనటువంటి జ్ఞానం రాదు. అందుకు ఆయన ఏమన్నాడంటే, సమాజాన్ని మార్చడానికి సిద్ధమైనటువంటి విద్యార్థులు, యువతులు ఎవరైనా సరే గ్రామాలకు వెళ్ళి గ్రామాలను అధ్యయనం చేయాలి అన్నాడు. ఆ గ్రామాల్ని అధ్యయనం చేయడానికి వెళ్ళేటువంటి యువకుల బృందాలకి ఆయన ఒక మాట చాలా స్పష్టంగా చెప్పేవాడు. గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ముందు నేరుగా వెళ్ళవలసింది హరిజనులు, దళితులు, మాలమాదిగులు నివసించేటువంటి పల్లెలకు వెళ్ళండి. మీరు గ్రామానికి కాదు వెళ్ళాల్సింది. సమస్య అక్కడ కేంద్రీకరించబడి ఉన్నది. గ్రామంలో ఉండేటువంటి అత్యంత పేదరికం అక్కడ ఉన్నది. ఆర్థిక దోపిడీతో పాటు సాంఘిక దోపిడీని కూడా ఎదుర్కొంటున్నటువంటి వందలాది వేలాది మంది ప్రజలు పల్లెల్లో ఉన్నారు, గ్రామంలో లేరు. అది అత్యంత పునాది వర్గం. ఈ దేశంలో ఏ విప్లవానికైనా పునాది వర్గం అది. ఆ ప్రజా సమూహం పునాది సమూహం. అక్కడి నుంచి విస్ఫోటన ప్రారంభం కావాలి. కాబట్టి వాళ్ళ జీవితాల అధ్యయనం ద్వారా గ్రామాన్ని అధ్యయనం చేయమని చెప్పి ఆయన పిలుపునిచ్చాడు. అట్లాంటి పిలుపునిచ్చేటటువంటి మొట్టమొదటి ప్రయత్నం ఈ గ్రామాలకు తరలండి క్యాంపెయిన్ ద్వారా జరిగింది. అంతకు ముందు గ్రామాలతో కమ్యూనిస్టు పార్టీలకు సంబంధం లేదా? అటు తెలంగాణ పోరాటంలో కానీ, లేదా అదే సమయంలో ఇటు కోస్తా ప్రాంతాల్లో జరిగినటువంటి జమీందారీ వ్యతిరేక పోరాటాల్లో కానీ చాలా చోట్ల గ్రామాల్లో కమ్యూనిస్టులు చాలా బలంగానే ఉన్నారు. కానీ గ్రామాల్లో నిర్వహించేటువంటి రాజకీయ పోరాటాల్లో భాగంగా బలంగా ఉండటం వేరు, ఆ గ్రామంలో జరిగేటువంటి సాంఘిక ఉద్యమాల్లో మనం సజీవమైనటువంటి పాత్రను మలుచుకోవటం ఒకటి. సీతారామయ్య గారు ఆ విషయాన్ని కూడా దీంట్లో ప్రస్తావించాడు. అంటే కమ్యూనిస్టుగా నీకు కేవలం ఉండాల్సినది వర్గ దృక్పథం మాత్రమే కాదు, నీ వర్గ దృక్పథం వెనకాల ఒక సామాజిక దృక్పథం, సామాజిక దృష్టికోణం కూడా నీకు ఉండాలి. రైతాంగాన్ని ఉద్యమాల్లోకి తీసుకొస్తున్నావు. రైతాంగాన్ని ఉద్యమంలోకి తీసుకొచ్చేటువంటి క్రమంలో దేనికోసం ఈ ఉద్యమం? జమీందారుని వ్యతిరేకించటం. జమీందారుని దేనికి వ్యతిరేకిస్తావు? జమీందారు చేతుల్లో వేల ఎకరాల భూమి ఉన్నది కాబట్టి ఆ భూమి పంపిణీ జరగాలి. ఈ భూ పంపిణీ ఎట్లా జరగాలి? ఇది అత్యంత కింద స్థాయిలో ఉండేటువంటి దళితుల వైపు నుంచి ప్రారంభించి వాళ్ళకి మొదట భూ పంపిణీ జరిగి అక్కడి నుంచి క్రమక్రమంగా పైకులాల చేతుల్లోకి రావాలి. అది జరగాల్సిన పని. కాబట్టి ఏ కమ్యూనిస్ట్ అయినా నిజంగా ఈ రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు జరపాలి అనుకుంటే, భూస్వామ్యాన్ని రద్దు చేయాలంటే, ధ్వంసం చేయాలంటే, దాని ఆర్థిక పునాదిని దెబ్బతీయాలంటే తప్పనిసరిగా దళితుల్ని ప్రాతిపదికగా తీసుకుని మాత్రమే భూ పంపిణీ కార్యక్రమాలు జరగాలి అని చెప్పాడు. అందుకని గ్రామాలకు వెళ్ళేటువంటి యువకులకి మీరు నేరుగా గ్రామంలో మీకు తెలిసినా తెలియకపోయినా పల్లెలోకి వెళ్ళండి. మీరు ఆ పల్లెని అధ్యయనం చేయడం ప్రారంభించండి.
పల్లెని అధ్యయనం చేయటం అంటే ఏమిటి పద్ధతి? కాగితాలు తీసుకుని మీకు ఎంత భూమి ఉన్నది, ఏమున్నది, అంతా ఇది మీకు ఏ సౌకర్యాలు ఉన్నాయి అడగటం కాదు. ఒక వారం రోజులు, 8 రోజులు, మీకు ఎన్ని రోజులు అవకాశం ఉంటే అన్ని రోజులు వాడితో జీవించండి మీరు. అది ఆ గ్రామాన్ని అధ్యయనం చేయటం అంటే ఆయన చెప్పింది. ఆ పల్లెలో ఉండేటువంటి మాలమాదిగలతో కలిసి జీవించండి. ఆ జీవించే క్రమంలో మీకు చాలా పరీక్షలు పెడతారు వాళ్ళు. మీరు వాళ్ళ కోసం వచ్చారా లేదా అనేది కూడా వాళ్ళకి అనుమానం. మీ మీద నమ్మకం ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి వాటన్నింటినీ తట్టుకుని నిలబడండి మీరు. వాళ్ళు పెట్టింది తినండి. వాళ్ళ పూరి గుడిసెల్లో మీరు వాళ్ళలాగే జీవించండి. అట్లా ఉంటే మీ మీద ఒక నమ్మకం ఏర్పడితే వాళ్ళ బతుకుల కథలు మీకు చెప్పడం ప్రారంభిస్తారు. వాటి నుంచి మీరు అక్కడ జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీ, సాంఘిక దోపిడీ, అంటరానితనం ఎంత దుర్భరమైందో మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అట్లనే ఆ గ్రామంలో ఉండేటువంటి వైరుధ్యాలు కూడా మీకు అర్థం అవుతాయి. అందుకని అక్కడికే వెళ్ళండి మీరు, ఇంకెక్కడికి వెళ్ళదు. అక్కడే గడపాలి మీరు, అది ఎంత కష్టమైనా సరే. వాళ్ళ జీవితాలు అర్థం చేసుకోకుండా, దళితుల జీవితాలు అర్థం చేసుకోకుండా భారతదేశంలో గ్రామాలను అర్థం చేసుకోవడం కుదరదు. గ్రామాలను అర్థం చేసుకోకుండా ఈ దేశంలో వ్యవసాయ విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్ళటం కుదరదు. ఒక ఉదాహరణ కూడా చెప్తా. మొట్టమొదటిసారిగా కార్యకర్తల్ని అటవీ ప్రాంతంలోకి పంపించేటప్పుడు భద్రాచలం ఏరియాలో ఆయన ఒక సలహా ఇచ్చాడు. మీరు వెళ్తున్న చోట చాలా మంది కోస్తా జిల్లాల వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళ దగ్గర ఆతిథ్యం స్వీకరించండి. వాళ్ళ ఇళ్లలో మీరు ఉండద్దు. వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవద్దు. మేము రాడికల్స్ అని మీరు చెప్తే వాళ్ళు ఏమంటారంటే, మేము సీతారామయ్య గారితో కలిసి పనిచేసాం, చండ్ర రాజేశ్వరరావు గారితో కలిసి పనిచేసాం, సుందరయ్య గారితో కలిసి పనిచేసాం, మేము కమ్యూనిస్టులమే, రండి మా దగ్గర ఉండండి అంటారు. మీరు అక్కడ ఉండద్దు. నేరుగా ఆదివాసీ గూడాల్లోకి వెళ్ళండి. మీరు ఆదివాసీ గూడాల్లో ఉంటూ అవసరమైతే వీళ్ళ మాటలు వినండి, వీళ్ళ జీవితాలు ఏమిటో తెలుసుకోండి. ఎందుకు అంటే ఆయన ఏమన్నాడంటే, అక్కడ ఉండేటువంటి కృష్ణా జిల్లా నుంచో, గుంటూరు జిల్లా నుంచో, ప్రకాశం జిల్లా నుంచో ఆ ఏరియాలో ఉండేటువంటి గూడాల్లో ఉండేటువంటి రైతులుగా చెప్పబడుతున్న వాళ్ళందరూ కూడా అక్కడ ఆదివాసీలకు చెందినటువంటి భూమిని రకరకాల కుట్ర పద్ధతుల్లో స్వాధీనం చేసుకున్న వాళ్ళే. మీరు అక్కడ గనక వెళితే మిమ్మల్ని ఇంకా గూడెల్లో వాళ్ళు నమ్మరు, ఆదివాసీలు నమ్మరు మిమ్మల్ని. కాబట్టి నేరుగా ఆదివాసీ గూడాల్లో మీరు జీవించండి. అక్కడ వాళ్ళతోటి మాట్లాడటం ద్వారా, వాళ్ళతోటి జీవించేటువంటి క్రమంలో వాళ్ళ చరిత్ర ఏమిటో, వాళ్ళ సాంఘిక స్థితి ఏమిటో, వాళ్ళ ఆర్థిక స్థితి ఏమిటో, వాళ్ళ మీద అమలవుతున్నటువంటి ఆర్థిక సాంఘిక దోపిడీ పీడనలు ఏమిటో మీకు అర్థమవుతుంది. ఇది ఆయన ఆ రోజున గ్రామాలకు తరలండి క్యాంపెయిన్లో భాగంగా ఇచ్చినటువంటి పిలుపు. అట్లనే ఆ పుస్తకంలో ఒక చోట అసలు ఫ్యూడల్ దోపిడీ అంటే అర్థం ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకున్నాడు ఆయన వేసుకోవడం అంటే మన కోసం ప్రశ్న వేసుకున్నాడు ఆయన. భూస్వామ్య దోపిడీ అంటే అర్థం ఏమిటి? భూస్వామ్య దోపిడీకి పెట్టుబడిదారి దోపిడీకి ఏమైనా తేడా ఉన్నదా? దానికి సమాధానం చెప్తూ ఆయన ఏమన్నాడంటే, ఫ్యూడల్ సమాజంలో దాసుడికి, ఫ్యూడల్ లార్డ్కి అంటే భూస్వామికి దాసుడికి వచ్చినటువంటి సంబంధం పూర్తిగా అమానవీయమైనటువంటి సంబంధం. ఈ అమానవీయమైనటువంటి సంబంధంలో దాసుడికి వాడు ప్రభువు. ఎవరు? ఫ్యూడల్ లార్డ్, భూస్వామి ప్రభువు లాంటి వాడు. వాడు ఆ భూమికి ఒక రకంగా, భూమి అనేది ఒక జైలు దాసుడికి. తనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దాంట్లో పనిచేయాల్సిందే. భూస్వామికి, ప్రభువుకి తన భూమిలో పనిచేసేటువంటి దాసుడి జీవితం మీద అన్ని రకాల అధికారాలు ఉన్నాయి. వాడి శరీరం మీద, వాడి మనసు మీద, వాడి ఆలోచనల మీద, వాడి కుటుంబ సభ్యుల మీద,
లైంగికమైనటువంటి అధికారంతో పాటు అన్ని అధికారాలు వాడికి ఉన్నాయి. అది ఫ్యూడల్ దోపిడీ. కాబట్టి ఇది అత్యంత భయంకరమైనటువంటి దోపిడీ. ఈ దోపిడీని బద్దలు కొట్టడం అనేది కేవలం ఈ అంటరానితనానికి గురైనటువంటి వెలివాడల్లో నివసించేటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యం కాదు. ఈ దోపిడీని, ఆ ఫ్యూడల్ ప్రభువుల యొక్క దోపిడీకి కీలకమైనటువంటి భూమి నుంచి వాడిని వేరు చేయాలి. అంటే వాడికి ఉండేటువంటి ఆర్థిక ప్రాతిపదిక ఏదైతే ఉందో ఆ ఆర్థిక ప్రాతిపదికని వాడి కింద నుంచి లాగేయాలి మనం. అది జరగటమే విప్లవంలో ఒక భాగం. అయితే అక్కడితోటి విప్లవం పరిపూర్ణమైనట్టు కాదు. పాక్షికంగా విప్లవం విజయవంతమైనట్టు. ఆర్థిక దోపిడీ అంతం కావటం అంటే విప్లవంలో ఒక ఎజెండా మాత్రమే పూర్తయినట్టు. అంతకంటే ముఖ్యమైనటువంటి మరొక ఎజెండా మిగిలి ఉన్నది. అది సాంఘిక ఎజెండా. ఆ సాంఘిక ఎజెండాలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం కులాన్ని, కుల బానిసత్వాన్ని, కుల దాస్యాన్ని, కుల దోపిడీని, అంటరానితనాన్ని నిర్మూలించడానికి చేసేటువంటి ప్రయత్నం. తర్వాత ఆయన దీనికి అనుబంధంగా ఇంకొక పుస్తకం రాశాడు. ఆయన చిన్న డాక్యుమెంట్, కుల సమస్య, భారతదేశంలో జరగాల్సినటువంటి ప్రజాస్వామిక విప్లవం. ఆ హెడ్డింగ్ లోనే మీరు అర్థం చేసుకోవాలి, ఈ రోజున ఈ దేశంలో కమ్యూనిస్టులకి, మార్క్సిస్ట్ లెనిస్టులకి ఎవ్వరికీ కూడా కుల సమస్యను ప్రధానంగా పట్టించుకోలేదని వాడు. 1977-78 మధ్యకాలంలో భారతదేశంలో జరగాల్సినటువంటి ప్రజాస్వామిక విప్లవం, ఆ విప్లవంలో కులం ఎంతటి ప్రధానమైనటువంటి సమస్య, దాన్ని ఎన్ని కోణాల నుంచి మనం పరిశీలించాల్సిన అవసరం ఉన్నది అనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా ఒక 15-16 పేజీల వ్యాసంలో రాశారు. అంటే చాలా స్పష్టమైనటువంటి దృష్టి ఉన్నది. కులాన్ని మర్చిపోయి కులం దానంతటదే పరిష్కారం అయిపోతుందనే యాంత్రిక దృక్పథాన్ని ఆ రోజున ఆయన ఉద్యమానికి ఇవ్వాల. కులాన్ని ఒక వాస్తవంగా మనం గమనించాలి. కుల నిర్మూలన జరగకుండా ఈ దేశంలో ప్రజలకు ఒరిగేదేమీ లేదు. మరి కుల అంతరాలు, కుల దోపిడీ, కుల వివక్షత, అంతిమంగా కులాల రద్దు, ఇది ఎట్లా జరగాలనేది కూడా దాంట్లో ఆయన చాలా స్థూలంగా చర్చించాడు. ఆయన డాక్యుమెంట్ ఆ చిన్న వ్యాసంలో. దాంట్లో ఆయన ఏమంటాడంటే, ఈ దేశంలో ప్రజాతంత్ర విప్లవం అనేది జరగలేదు. ప్రజాతంత్ర విప్లవం జరగకుండానే బూర్జువాలుగా మారిన భూస్వామ ప్రభువులకి బ్రిటిష్ వాళ్ళు అధికారాన్ని బదలాయించి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పటికే ఆ కర్తవ్యం మనలో మిగిలి ఉన్నది. అందుకని అప్పుడు జరగకపోయినటువంటి బూర్జువా విప్లవాన్ని మనం ఈ రోజున విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దీంట్లో ఆయన చెప్తూ ఏమంటాడంటే, అసలు ఈ కుల సమస్యకి స్వభావం ఏమిటి, దానికి పరిష్కారం ఏమిటి? కులం అనేక ఉపరితలాలలో పనిచేస్తుంది. అది దానికి ఒక ఆర్థిక ఉపరితలం ఉన్న, అనేక తలాలలో పనిచేస్తుంది. ఆర్థిక తలం ఉన్నది, ఒక ఎకనామిక్ బేస్ ఉన్నది కులానికి. కులానికి ఒక సాంఘిక తలం ఉన్నది, ఒక సోషల్ బేస్ ఉన్నది. అలానే కులానికి ఒక పొలిటికల్ బేస్, కులానికి ఒక రాజకీయ తలం కూడా ఉన్నది. ఏ వ్యవస్థ అయినా కూడా మానవ సమాజంలో ఉత్పత్తితోటి సంబంధం లేకుండా దానంతట అది యాదృచ్ఛికంగా ఏర్పడదు. ఆయన ఒక అద్భుతమైన వాక్యం చెప్పారు. ప్రజలు ఏమనుకుంటారంటే, ఈ కులానికి ఆది, మధ్య, అంతం అనేవి లేవు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కులం ఉన్నది. కులం లేకపోతే సమాజం ఎట్లా అండి అంటారు. పేద కులాలలో కూడా అది ఉన్నది. కులం లేకపోతే ఏమిటి సమాజం? కులమే కదా మాకు రక్షణ, కులమే కదా మాకు స్వాంతన, కులమే కదా మమ్మల్ని అంతిమంగా ఆదుకునేది.
అసలు ఈ కులం లేకపోతే ఎట్లా? కాబట్టి కుల వ్యవస్థ అనేది మనం ఏర్పాటు చేసింది కాదు, మనకంటే ముందు నుంచి ఉంది కుల వ్యవస్థ, కొనసాగుతున్నది, ఇది ఎట్లానే కొనసాగాలి. కాబట్టి కుల వ్యవస్థ లేని సమాజాన్ని ఊహించడానికి కూడా వీలు లేనటువంటి ఒక భావజాల దారిద్ర్యం భారత సమాజంలో బ్రాహ్మణవాదం నెలకొల్పి. అదొక ఫ్యాక్ట్, అదొక వాస్తవం. దీన్ని ఒక సత్యంగా అంగీకరించడంలో చదువుకోవడం చదువుకోకపోవడం అనే తేడా లేదు. ఆస్తి ఉందా లేదా అనే వ్యవహారం కూడా లేదు ఇక్కడ. అది ఒక భావజాలానికి సంబంధించినటువంటి అంశం. అంటే మన మెదడులోకి, మన సైకులోకి లోతుగా చొప్పించబడినటువంటి అంశం. ఈ చొప్పించింది ఏది అంటే బ్రాహ్మణ భావజాలం. అదేమిటో తర్వాత మనం మాట్లాడుకున్నాం. కాబట్టి కులానికి ఆది మధ్య అంతము లేదు, దీన్ని అంగీకరించాల్సిందే అని ఒక ప్రశ్న వేసుకున్నారు సీతారామయ్య గారు. వేసుకుని ఏమంటారంటే, ఇది గతితార్కిక చారిత్రక భౌతికవాదం దృష్ట్యా పరిశీలిస్తే శుద్ధ తప్పు. ఇది ఒక భ్రమ. ఇది తమ పీడనని, తమ దోపిడీని కొనసాగించడానికి భూస్వామ్య వర్గాలు, పురోహిత వర్గాలు, అంటే బ్రాహ్మణ భావజాలాన్ని మోసేటువంటి పురోహిత వర్గాలు ఈ అభూత కల్పనతో, మిథ్యాభావనతో కూడినటువంటి ఒక గుడ్డి నమ్మకాన్ని ప్రజల్లో పెంచి పోషిస్తున్నాయి. మానవ చరిత్రని మనం పరిశీలిస్తే ఏ సమాజంలోనైనా ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత, ఆ ఉత్పత్తిలో నుంచి క్రమంగా మిగులు రావడం ప్రారంభమైన తర్వాత, ఆ మిగులుని స్వాధీనం చేసుకుని మిగులుని అనుభవిస్తున్నటువంటి వర్గం ఏదైతే ఉన్నదో అది తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి మానవుల మధ్య అనేక విభజనలు చేస్తూ వచ్చింది. భారతదేశంలో ఆ విభజన కుల రూపంలో జరిగింది. కాబట్టి కులం అనేది సృష్టించబడింది, కులం లేదు. కుల వ్యవస్థ సృష్టించబడింది, తయారు చేయబడింది. దానికి ఒక చట్టం తయారు చేయబడింది, ఒక మెకానిజం, ఒక యంత్రాంగం రూపొందించబడింది. అది క్రమక్రమంగా స్థిరీకరణకు గురైపోయింది. ఈ కులం వాళ్ళు ఈ పని మాత్రమే చేయాలి, కులాలు నిర్దేశించబడ్డాయి, వాళ్ళు వృత్తులు నిర్దేశించబడ్డాయి. వృత్తులు నిర్దేశించబడటమే కాదు, నీ జన్మ ద్వారా నీ కులం నిర్ణయించబడేటువంటి స్థితి వచ్చింది. కాబట్టి ఆ చట్టం నుంచి బయటకు వచ్చేటువంటి వెసులుబాటు కుల వ్యవస్థ చట్టంలో లేదు. తప్పనిసరిగా నువ్వు దానికే కట్టుబడి ఉండాలి. సాకలి, ఖచ్చితంగా బట్టలు శుభ్రం చేయటం, లేదు క్షురకుడు, మంగలి, ప్రత్యేకమైనటువంటి పని, కమ్మరి, కంసాలి, వడ్రంగి. కాబట్టి ప్రతి కులానికి ఒక నిర్దిష్టమైనటువంటి నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఒక నిర్దిష్టమైనటువంటి ఊర్ధ్వచలనానికి అవకాశం ఏమాత్రము లేనటువంటి ఒక సాంఘిక హోదా నిర్ణయించబడింది. ఈ సాంఘిక హోదాతో పాటు అతను మొత్తంగా గ్రామంలో సేవల విషయంలో కానీ, ఉత్పత్తి విషయంలో కానీ దేనికి కేటాయించబడాలో కూడా దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. దాని నుంచి బయటపడేటువంటి అవకాశం లేదు ఇక్కడ. అయితే ఇది శాశ్వతంగా ఇట్లానే ఉండిపోతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు అని అంటూ ఆయన ఏమంటారంటే సీతారామయ్య గారు, దీని ఎంత సడలింపు లేని బిగించినటువంటి చట్టమైన ఉత్పత్తి వ్యవస్థలో వస్తున్నటువంటి, ఉత్పత్తి విధానంలో వస్తున్నటువంటి మార్పుల ప్రభావం ఎంతో కొంత మేరకు కుల చట్టాన్ని కూడా కొంత సడల బారుస్తున్నది అది అని చెప్తూ ఆయన ఏమంటారంటే, యాంత్రీకరణ వచ్చిన తర్వాత, అంటే ఏ మనిషి ఒక వస్తువుని తయారు చేయడానికి సంబంధించిన, ఉత్పత్తికి సంబంధించిన మొత్తం జ్ఞానం అంతా అతనికి ఉండాల్సిన అవసరం లేకుండా ఒక పరికరాన్ని తయారు చేయడంలో ఒక భాగానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పని మాత్రమే అతను చేస్తూ, అంటే దీన్నే మనం పని విభజన సూత్రం అంటాం, స్పెషలైజేషన్ అంటాం. అంటే ఒక సైకిల్ తయారీ లాంటిది ఉన్నది. సైకిల్ తయారీలో చైన్లు తయారు చేసేటువంటి విభాగం ఒకటి, టైర్లు తయారు చేసేటువంటి విభాగం ఒకటి, దానికి సంబంధించిన ఫ్రేమ్ తయారు చేసేటువంటి విభాగం ఒకటి,
ఒక దానిలో నైపుణ్యం వాళ్ళకి రెండో దాంట్లో నైపుణ్యం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఫ్యూడల్ ఉత్పత్తిలో చెప్పులు కుట్టడం అంటే చెప్పులు కుట్టడానికి కావలసినటువంటి చర్మాన్ని తెచ్చుకోవడం దగ్గర నుంచి అతనిదే బాధ్యత. ఇంకా ఎవరు జోక్యం ఉండదు అక్కడ. అతడి పని అదే. ఆ పనికి సంబంధించినటువంటి మొత్తం జ్ఞానం అంతా కూడా ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి రావాలి. అది కేవలం ఆ వ్యక్తికి సంబంధించిన పని మాత్రమే కాదు, ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా చెప్పులు కుట్టేవాళ్ళు. కానీ కాలక్రమంలో యాంత్రీకరణ వచ్చిన తర్వాత, పారిశ్రామిక విప్లవాలు వచ్చిన తర్వాత వస్తూత్పత్తిలో మార్పు జరిగింది, బ్రహ్మాండమైన మార్పు. ఆ మార్పు కుల వ్యవస్థని చాలా వరకు బీటలు వార్చిందంటే, కుల వ్యవస్థను ధ్వంసం చేయలేదు, అది కుల వ్యవస్థని కదిలించింది, దాని పునాదిని కదిలించింది అంతే. ఎట్లా కదిలించింది? ఈ రోజున ఒక మాదిక కుటుంబము, ఒక మాల కుటుంబము, ఒక చాకలి కుటుంబము ఉంటే ఆ కుటుంబంలో ఉండే వాళ్ళందరూ ఆ వృత్తి చేయాలనే నిబంధన సడలింది ఖచ్చితంగా. ఆ వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకుని రకరకాల వృత్తులు చేయడం ప్రారంభమైంది. రకరకాల ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు వాళ్ళు. స్పెషలైజేషన్ వచ్చిన తర్వాత, ప్రత్యేకీకరణ వచ్చిన తర్వాత ఒక వస్తువుని తయారు చేయడంలో ఫిట్టర్ అంటే ఫిట్టర్ పని మాత్రమే చేస్తాడు. దానికి సంబంధించిన ఒక పాక్షికమైనటువంటి నైపుణ్యం మాత్రమే అతను. ఫిట్టర్లను ఒక కులంగా స్థిరీకరించడానికి అవకాశం లేదు. వాడు ఏ కులానికి చెందిన వాడైనా ఫిట్టరే. కాబట్టి ఇది ఆర్థిక వస్తూత్పత్తిలో వచ్చినటువంటి మార్పు. ఈ వస్తూత్పత్తిలో వచ్చినటువంటి మార్పు ఒక సామాజిక చట్టాన్ని కొంతమేరకు సడలించింది. కాబట్టి కులాన్ని కేవలం ఒక సాంఘిక సమస్యగా మాత్రమే, కులాలు మాత్రమే విముక్తి చేసుకుంటాయి అనేది సరైనది కాదు. కులానికి అనేక తలాలు ఉంటాయి. క్రమక్రమంగా మార్కెట్ల కోసం వస్తూత్పత్తి ప్రారంభమైన తర్వాత ఈ కులాలకు ఉండేటువంటి ఆర్థిక తలం బీటలు వారింది. కానీ అదే సమయంలో దానికి ఉండేటువంటి సాంఘిక తలం యథాతథంగా కొనసాగుతుంది. అంటే ఇంకో మాటలో దాన్ని చెప్పుకోవాలంటే, కుల వ్యవస్థలో ఒక సడలింపు వచ్చింది. ఏ కులం వాళ్ళైనా ఏ పైన చేస్తారు. చెప్పులు కొనుక్కోవడానికి షాపుకి వెళ్తున్నాం. పాత గ్రామీణ వ్యవస్థలో ఒక మాదిగా ఆయన చెప్పులు చేస్తే మనం వెళ్తే చెప్పులు కొనుక్కోవడానికి ఆ చెప్పు మన కాలికి తొడిగి సరిపోయిందో లేదో చూసి దాంట్లో మార్పులు చేసేది మాదిగా. ఈ రోజున పట్టణంలో ఒక చెప్పుల షాపుకి వెళ్తే మన కాలికి చెప్పు తొడిగా అతను కమ్మవాడై ఉండొచ్చు, రెడ్డి అయి ఉండొచ్చు, బ్రాహ్మణుడు అయి ఉండొచ్చు, ఎవరైనా మన కాలికి చెప్పు తొడుగుతాడు. ఒకప్పుడు నిషేధించబడిన పని పూర్తిగా కేవలం ఒక కులానికి మాత్రమే, ఒక కుటుంబానికి మాత్రమే కేటాయించబడిన పని. చెప్పుల షాపులో చెప్పు తొడిగేటువంటి, చెప్పు తయారు చేసేటువంటి ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి, అతని కుటుంబంలో వాళ్ళందరూ అదే వృత్తి చేస్తున్నారంటే అదే వృత్తి చేయాల్సిన అవసరం లేదు ఈ రోజున. ఇంకొక అతను ఒక టైపిస్ట్గా పనిచేస్తుండొచ్చు, ఇంకొక అతను సోడాలు అమ్ముకోవచ్చు, రకరకాల పనులు చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఆ మేరకి కుల వ్యవస్థ ఒక రకంగా ఆర్థిక సంబంధాల విషయంలో బీటలు వారింది. అందుకని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇది చాలా పవిత్రమైంది. కుల వ్యవస్థ భారతీయ సంస్కృతికి శిరోధార్యం. చాలా ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత గొప్పది కుల వ్యవస్థ అనే దానికి కాలం చెల్లిపోయింది. ఇది మార్పుకు అతీతమైంది కాదు. సమాజంలో ఉత్పత్తి వ్యవస్థలో మోడ్ ఆఫ్ ప్రొడక్షన్లో వచ్చే మార్పులకు అనుగుణంగా కులాన్ని కూడా సడలించడానికి, కులం మీద సమ్మెట దెబ్బలు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కూడా ఒక పుట్టుక ఉన్నది, కుల వ్యవస్థకి ఒక అభివృద్ధి ఉన్నది. అలానే దానికి ఖచ్చితంగా ఒక అంతం కూడా ఉండి తీరుతుంది అనేది మనం చారిత్రక భౌతికవాద దృష్ట్యా అర్థం చేసుకోవాలని దాంట్లో స్పష్టం చేశారు. అయితే ఇదంతా ఈ పదజాలం వాడలేదు ఆయన ఎక్కడా కూడా.
ప్రతి మానవ నిర్మితమైనటువంటి ఏ వ్యవస్థకైనా ఒక ప్రారంభం ఉంటుంది, ఒక పుట్టుక ఉంటుంది, అది అభివృద్ధి చెందుతుంది, స్థిరీకరణకి గురి అవుతుంది. అదే సమయంలో మానవ వ్యవస్థలో వచ్చేటువంటి మార్పుల కారణంగా మానవులే మొట్టమొదట ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థలు బీటలు వారుతాయి. ఆ బీటలు వారేటువంటి క్రమంలో అవి మెల్లిమెల్లిగా అంతర్ధానం అవుతాయి. అయితే అంతర్ధానం కావటం అనేది ఆకస్మికంగా జరుగుతుందా, వెంటనే జరిగిపోతుందా? అన్ని వ్యవస్థలు ఒకేసారి అంతర్ధానం అవుతాయి అని చెప్పడానికి ఎక్కడ కూడా గ్యారెంటీ లేదు. పితృస్వామికం ఉన్నది, స్త్రీల పట్ల అమలు జరిగేటువంటి వివక్షత ఉన్నది, అది కూడా అంతర్ధానం కావాల్సినటువంటి ఒక భావజాలం. అది కులం ఎంత ప్రమాదకరమైందో పితృస్వామ్యము పురుషాధిపత్యం కూడా అంతే ప్రమాదకరమైనటువంటి భావజాలం, అంతే దుర్మార్గమైనటువంటి దోపిడీ భావజాలం. కాబట్టి ఇవన్నీ ఈ ఉన్నటువంటి భావజాలన్నీ కూడా గతితార్కికంగా ఆలోచిస్తే ఎక్కడికక్కడికి సమ్మిట పోట్ల గుగురు అవుతాయి. అయితే ఇది ఇట్లా జరగటం అనేది యాదృచ్ఛికంగా జరిగిపోతుందా, మన ప్రమేయం లేకుండా జరిగిపోతుందా? మనుషుల ప్రమేయం లేకుండా ఏది జరగడానికి అవకాశం లేదు. నిర్మించేది మానవుడే, అది పటిష్టమయ్యేటట్టు చేసేది మానవుడే. మానవులలో ఎవరు చేస్తారు? ఆధిపత్య శక్తులు తమకు అనుకూలమైనటువంటి వ్యవస్థలు సృష్టించుకుంటాయి. ఆ వ్యవస్థని పటిష్టవంతం చేయడానికి కావలసినటువంటి భావజాలాన్ని సృష్టించుకుంటాయి. ఆ భావజాలాన్ని ప్రచారం చేయడానికి కావలసినటువంటి ఒక వర్గాలను సృష్టించుకుంటాయి, బృందాలను సృష్టించుకుంటాయి. అది వాళ్ళు చేసే పని. మనం కమ్యూనిస్టులుగా సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళేవాళ్ళుగా, విప్లవాన్ని విజయవంతం చేసేవాళ్ళుగా మనం చేసే పని, మనం చేయాల్సిన పని ఏమిటంటే ఈ ఆధిపత్య వ్యవస్థల యొక్క చట్టాన్ని బద్దలు కొట్టేటువంటి పని మనం చేయాలి. అయితే ఇది చేయడానికి మనకు ఒక నమ్మకం ఉండాలి. ఎందుకు నమ్మకం ఉండాలంటే మనం కూడా ఆ ఆధిపత్య భావజాలాన్ని ప్రచారానికి గురైనటువంటి వాళ్ళం, మన మెదడులో కూడా ఉంటాయి. ఈ వ్యవస్థలు లేకుండా ఎట్లా ఉంటుంది సమాజం? అసలు కులం లేని సమాజాన్ని మనం ఊహించగలమా? కులం లేకపోతే సమాజం ఎట్లా? దేవుడు అనే భావన లేకపోతే సమాజం ఎట్లా? ఆడవాడు పురుష స్వామ్యం అనేది బయోలాజికలే కదా, పురుషుడికి అధికారం రావడం, పురుషుడు శక్తివంతుడు కావడం అనేది ఒక బయోలాజికల్ అవసరం కదా, ఒక బయాలజీలో నుంచి వచ్చింది కదా. కాబట్టి మనలోనే ఊగిసలాట ఉంటుంది. ఇవన్నీ ఆధిపత్యం కోసం ఉత్పత్తిలో వచ్చినటువంటి మిగులుని స్వాయత్తం చేసుకోవటానికి, మిగులుని అనుభవించడానికి, తమ సంపదను కాపాడుకోవటానికి, సంపదను సృష్టించుకోవటానికి, సంపదను కాపాడుకోవటానికి వాడు తనకి కావలసినటువంటి భావజాలాన్ని, ఆ భావజాలాన్ని కాపాడటానికి కావలసిన వ్యవస్థల్ని సృష్టించుకున్నాడు. కాబట్టి సామాజిక వ్యవస్థలను అన్నిటినీ కూడా మనం బద్దలు కొట్టగలమని ఒక నమ్మకం మనకు ఉండాలంటాడు ఆయన. అది లేకుండా మనం చేయగలిగేది ఏమీ లేదు అనేది కామ్రేడ్ కొండపల్లి సీతారావు గారి దాంట్లో స్థూలంగా చెప్పినటువంటి ఒక అంశం. దాన్ని చాలా వివరంగా చర్చించుకుంటూ వచ్చారు ఆయన ఈ పుస్తకంలో. ఈ చర్చించుకుంటూ వచ్చేటువంటి క్రమంలో ఆయన ఏమంటారంటే, భారతదేశంలో శ్రమ విభజన ఎంత వాస్తవమో శ్రామికుల విభజన కూడా అంతే వాస్తవము. శ్రమ విభజన జరిగింది, శ్రామికుల విభజన జరిగింది. ఈ శ్రామికుల విభజన జరగడానికి ప్రధానమైనటువంటి కారణం కులం. ఈ శ్రామికుల విభజన వాడికి ఉపయోగం. సామ్రాజ్యవాదం ఎట్లయితే భారతదేశంలో హిందూ ముస్లిం తగాదాలు పెట్టిందో తన పాలనను సుస్థిరం చేసుకోవడం కోసం, అట్లనే ఈ దేశంలో ఉండేటువంటి ఫ్యూడల్ ప్రభువులు కులాలను సృష్టించి కులాల మధ్య అంతరాలను పెంచి పోషించారు. కాబట్టి దాన్ని కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని అంటూ ఆయన ఇంకొక మాట కూడా ఏం ప్రస్తావించారంటే, ఏమిటి ఎట్లా ఈ కుల వ్యవస్థ రద్దు కావడం, దానికి మరి కులానికి వర్గానికి ఉండేటువంటి సంబంధాన్ని ఎట్లా ఆలోచించాలి, దాన్ని కూడా దాంట్లో ఆయన ప్రస్తావించారు.
ఆయన ప్రస్తావించు ఏమన్నారంటే, భారతీయ సమాజంలో మనం గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినట్లయితే ఎవరైతే కుల అణచివేతకు గురయ్యారో వాళ్ళే ఆర్థిక అణచివేతకి గురవుతున్నారు. వాళ్ళు మాత్రమే కాక మిగతా కోట్ అగ్ర కులాలుగా తమను తాము చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఆర్థిక దోపిడీకి, ఆర్థిక పీడనకి గురవుతూనే ఉన్నారు. ఈ మొత్తంగా దోపిడీకి అంతటికి మూలం ఎక్కడ ఉన్నదంటే భూమి మీద వాడి యాజమాన్యంలో ఉన్నది. కాబట్టి భూమి మీద ఉన్న యాజమాన్యాన్ని బద్దలు కొట్టడం కోసం వర్గ పోరాటం జరిగి తీరాల్సిందే. ఆ వర్గ పోరాటం ద్వారా భూ యాజమాన్యంలో మౌలికమైనటువంటి మార్పులు వస్తే తప్ప మిగిలినటువంటి సాంఘిక సమస్యలకు కూడా మనం ఒక పరిష్కారం వైపుగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కులం ఒక సాంఘిక సమస్య, వర్గం ఒక ఆర్థిక రిఫ్లెక్షన్. ఈ వర్గం పేరుతో చలామణిలో ఉండేటువంటి ఆర్థిక దోపిడీని నిర్మూలించకుండా కుల సమస్యకి పరిష్కారం ఉండదు. అయితే ఇది యాంత్రికవాదం కాదు ఆయన చెప్తున్నారు. అంటే ఒక వర్గాలు రద్దయిపోతే వాటంతటవే సమాజంలో ఉండేటువంటి సాంఘిక అంతరాలన్నీ రద్దయిపోతాయని ఆయన ఎక్కడా కూడా చెప్పాలి. అలాంటి యాంత్రికతకి ఆయన గురి కాదు. ఆయనే కాదు, ఆయన నాయకత్వంలో ఏర్పడినటువంటి పీపుల్స్ వార్ పార్టీ కానీ ఈ రోజున మిగిలినటువంటి విప్లవ ఉద్యమాలకు కానీ ఆ యాంత్రికమైనటువంటి స్వభావం లేదు. అందుకే ఆయన ఏమన్నాడంటే, ఆయన ఈ మొత్తాన్ని అన్ని రకాల పీడలల నుంచి సమాజాన్ని విముక్తం చేసేటువంటి బాధ్యత శ్రామిక వర్గం మీదే ఉన్నది. ఒక ప్రశ్న వేసుకున్నాడు, చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న. ఆయన ఏమంటాడంటే, మనకి గ్రామాల్లో పక్కన పల్లెలు కనపడుతున్నాయి, ఇంకో పక్కన గ్రామం కనపడుతున్నది. పల్లెల్లో అంటరాని వాళ్ళు కనపడుతున్నారు, మాలమాదికులు ఉన్నారు, దళితులు ఉన్నారు. అక్కడ గ్రామంలో అగ్రకులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ చేతుల్లో భూమి లేదు, వాళ్ళ చేతుల్లో భూమి ఉన్నది. కాబట్టి ఇట్లా కూడా భూమి సమస్యను చూడొచ్చు కదా. అంటే భూమి సమస్యకి పరిష్కారం దళితులందరూ కలిసి దళితేతరందరికి వ్యతిరేకంగా విప్లవం చేయటం అని కూడా అర్థం చేసుకోవచ్చు కదా. దళితుల చేతుల్లో ఆస్తి లేదు, భూమి లేదు. భూమి ఉన్నది దళితేతరుల చేతుల్లో ఉన్నది. కాబట్టి వ్యవసాయక విప్లవం అంటే భూమిని విముక్తం చేయటం అంటే భూమి లేని దళితులు భూమి ఉన్నటువంటి దళితేతర కులాల మీద యుద్ధం చేస్తే సరిపోతుంది కదా అని ఎవరైనా వ్యాఖ్యానించవచ్చు అని ప్రశ్న వేసుకుని, ఇది సరైనటువంటి సూత్రీకరణ కాదు. అలా ఆలోచిస్తే భూమి సమస్యకి పరిష్కారం దొరకదు. ఎందుకంటే భూమి లేనితనం కేవలం దళితులదే మాత్రమే కాదు, ఆర్థిక దోపిడీకి పీడనకి గురవుతున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి ప్రజానీకం దళితేతర కులాలలో కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు కులాలకు సంబంధించినటువంటి పేదల మధ్యన జరిగే ఒక ఐక్య సంఘటన వర్గ పోరాటాన్ని నిర్వహించాల్సిందే. అయితే వర్గ పోరాటం కేవలం ఆర్థిక పోరాటం మాత్రమే కాదనేది ఆయనకు ఉన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన. కాబట్టి వర్గ పోరాటంలో అంతర్భాగంగా సాంఘిక సమస్యల అన్నిటి మీద కూడా ఒక పోరాటం జరగాలి. దీనికి కొనసాగింపుగా ఈ శ్రామిక వర్గం అంటే అది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే శ్రామిక వర్గం కానీ పట్టణాల్లో ఉండేటువంటి శ్రామిక వర్గానికి కానీ ఒక బాధ్యత ఉన్నది. ఏమిటి ఆ బాధ్యత అంటే, తనని తాను విముక్తం చేసుకోవటం అనే బాధ్యతే కాకుండా మొత్తం సమాజంలో ఉండేటువంటి పీడితులందరినీ విముక్తం చేసే బాధ్యత కూడా మాదే అనేది శ్రామిక వర్గం గుర్తించాలి. తన కోసం తాను పోరాటం చేసుకోవడం, తన వర్గ ప్రయోజనాలు తాను కాపాడుకోవడం కోసం, తన సమస్యలను తాను పరిష్కరించుకోవడం చేసేటువంటి పోరాటం మాత్రమే కాదు, శ్రామిక వర్గం మొత్తం సమాజంలో ఉండేటువంటి ఇతరేతర దోపిడీలు పీడనల నుంచి ప్రజా సమూహాలన్నింటినీ కూడా లిబరేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నదని శ్రామిక వర్గం గుర్తుంచుకోవాలి. దాన్నే గ్రామ్సీ కూడా ఇంకో మాటలో చెప్పాడు, సమాజంలో మృతజీవులు చాలా మంది ఉంటారు.
మృత జీవులు అంటే చైతన్య రహిత స్థితిలో ఉన్నవాడు. అలాంటి చైతన్యం లేని స్థితిలో ఉండేటువంటి మృత జీవులు లాంటి ప్రజానీకంలో కూడా వాళ్ళని సంఘటనం చేసి, వాళ్ళని చైతన్యం చేసి, వాళ్ళకి జ్ఞానోదయం కలిగించేటువంటి బాధ్యత కూడా శ్రామిక వర్గానిది. కాబట్టి అలా చేయడం ద్వారానే శ్రామిక వర్గ ప్రయోజనం కూడా ఇమిడి ఉన్నది. నీవు విముక్తి కావాలి, నీతో పాటు సాంఘికమైనటువంటి దోపిడీకి గురవుతున్న వాళ్ళు కూడా విముక్తి కావాలి. కాబట్టి ఇక్కడ వర్గము కులము రెండు పరస్పర ఆధారితాలు అని చెప్పి చాలా స్పష్టంగా ఆ రోజున మాకు చెప్పినటువంటి పాఠాల్లో కామ్రేడ్ కేఎస్ చాలా స్పష్టం చేసి చెప్పాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ఆయన స్థూలంగా ప్రస్తావించారు. ఆయన ఆ మాటలు వాడలేదు, కానీ ఎప్పుడూ సమాజం మీద, వర్గ సమాజంలో ఎప్పుడూ ఏదో ఒక భావజాలం చాలా ప్రధానమైనటువంటి పట్టును కలిగి ఉంటుంది. భారత సమాజంలో బ్రాహ్మణ భావజాలం మీదకి ఆ పట్టున్నది. ఏమిటి బ్రాహ్మణ భావజాలం అంటే? బ్రాహ్మణుల భావజాలం కాదు. బ్రాహ్మణీయ భావజాలం అంటే సమాజం మీద ఆధిపత్యాన్ని కలిగి ఉండేది. జ్ఞానాన్ని కేవలం తన సొత్తుగా మాత్రమే, జ్ఞానం అనేది నాకు మాత్రమే సంబంధించింది, మిగతా వాళ్ళు ఎవరికి జ్ఞానం మీద ఆధిపత్యం ఉండడం, జ్ఞానం మీద పట్టు ఉండటానికి వీలు లేదు. మిగతా వాళ్ళు ఎవరైనా ఇది జ్ఞానం అని చెప్పేది జ్ఞానం కాదు, మేం చెప్పేదే జ్ఞానం. కాబట్టి సమాజం మీద ఒక ఇంటెలెక్చువల్ హెజిమనీ, ఒక మేధో సంబంధమైనటువంటి ఆధిపత్యాన్ని కలిగి ఉండటం అనేది బ్రాహ్మణీయ భావజాలం. ఈ బ్రాహ్మణీయ భావజాలం తాలూకు పట్టు చాలా విశిష్టమైనటువంటి పట్టు. దాన్ని ఆ భావజాలం మీద మనం ఈ దేశంలో విప్లవాన్ని విజయవంతం చేయాల్సినటువంటి వాళ్ళు నిరంతరము పోరాటం చేయాలి. అలా పోరాటం చేసే క్రమంలో భాగంగానే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ప్రజాస్వామిక భావజాలాన్ని మనం ప్రచారంలోకి తీసుకురావాలి. కుల వ్యతిరేక, పురుషాధిపత్య వ్యతిరేక, మత వ్యతిరేక, వైదిక వ్యతిరేక, ఆధిపత్య వ్యతిరేక భావజాలాన్ని ప్రచారంలో పెట్టాలి. కాబట్టి వర్గ పోరాటం అంటే రెండు వర్గాల మధ్య జరిగేటువంటి ఆర్థిక పోరాటము, రెండు వర్గాల మధ్య జరిగేటువంటి యుద్ధం మాత్రమే కాదు. వర్గ పోరాటంలో భావజాల పోరాటం చాలా కీలకమైనటువంటి అంశం అని చెప్పి కామ్రేడ్ కేఎస్ చెప్పారు. ఆ భావజాల పోరాటం యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకోకపోతే మనం విప్లవాన్ని విజయవంతం చేయలేము. సమాజాన్ని, నువ్వు అనుసరించే పద్ధతి ఏదైనా సమాజాన్ని విముక్తం చేయలేము. మరి భావజాలాన్ని ప్రచారం చేయడం అంటే అర్థం ఏమిటి? మనం చేసే ప్రతి పని ద్వారా మనకి సంబంధించిన ప్రజలు, ఏ ప్రజల విముక్తి కోసం అయితే మనం పనిచేస్తున్నామో వాళ్ళలో నూతన రాజకీయ చైతన్యాన్ని, నూతన సామాజిక చైతన్యాన్ని కలిగించడం. చైతన్యీకరణ అంటాం దాని పరిభాషలో. ఆ చైతన్యీకరణని మన ఆచరణ ద్వారా, మనం చేసే ఉద్యమాల నుంచి వాళ్ళకి కలిగించగలగాలి. ఆ పునాదిలో ఉండేటువంటి ప్రజలకి కుల వ్యతిరేక చైతన్యం, మత వ్యతిరేక చైతన్యం, పురుషాధిపత్య వ్యతిరేక చైతన్యం, ఆధిపత్య వర్గ వ్యతిరేక చైతన్యం, టోటల్గా చూస్తే బ్రాహ్మణీయ భావజాలానికి సంబంధించినటువంటి చైతన్యం. దానికి భిన్నమైనటువంటి చైతన్యాన్ని నిత్యము కలిగించాలని. అదేదో పుస్తకాల నుంచి చదువుకుంటే పోయేటువంటి చైతన్యం కాదు. అది కొన్ని వేల సంవత్సరాల నుంచి సమాజం మీద పట్టు కలిగినటువంటి చైతన్యం. దానిని బద్దలు కొట్టితే తప్ప ఏ దేశంలోనూ విప్లవాలు విజయవంతం కావు. అయితే ఈ క్రమం అంతా కూడా ఎంతో కాలం పట్టొచ్చు. ఈ మధ్యలో ఈ క్రమం జరుగుతున్నటువంటి క్రమంలో, ఈ భావజాలానికి వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటంలో మనం విజయం సాధించేటువంటి క్రమంలో మనం ఖచ్చితంగా కొన్ని ఆచరణాత్మక ఫలితాలు కూడా ప్రజల ముందు, సమాజం ముందు ఉంచాలి అని కామ్రేడ్ కేఎస్ అన్నారు. అది వాస్తవం. అది ఉదాహరణకి 1950కి ముందు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో కమ్యూనిస్టు పార్టీ అంటే మాలమాదిగల పార్టీ అని చెప్పేవాడు. మాలమాదిగల పార్టీ దీన్ని ప్రస్తావించారు ఆయన. ఎందుకు మాలమాదిగల పార్టీ అన్నారు?
మొట్టమొదటిసారిగా ఆ కులాలకు చెందిన వ్యక్తుల్ని ఒక ఉద్యమాల్లోకి సమీకరించిన వాళ్ళు వీళ్ళు కమ్యూనిస్టులు. ఉద్యమాల్లోకి తీసుకొచ్చారు, జమీందారు వ్యతిరేక పోరాటాల్లోకి తీసుకొచ్చారు. జాతీయోద్యమంలో ఒక స్రవంతిలోకి వాళ్ళను కూడా తీసుకొచ్చారు. వీళ్ళు మిగతా పార్టీలకు భిన్నంగా ఆనాటి కమ్యూనిస్టులు మాలమాదిగలు నివసించేటువంటి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళతో కలిసి భోజనం చేశారు. కుల భేదాన్ని విస్మరించారు. కులాంతర వివాహాలు జరిగాయి. కులాంతర వివాహాలు రెండు రకాలుగా జరిగాయి. అటు మాలమాదిగల కులాల్లో ఉండే వాళ్ళని పెద్ద కులాల వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కొద్ది చోట్ల. ఎక్కువగా అప్పటికే నిషేధానికి ఉన్నటువంటి శూద్ర కులాల మధ్యన వివాహాలు కూడా జరిగాయి. కాబట్టి వీళ్ళకి అంటూ సొంటూ లేని వాళ్ళు ఈ కమ్యూనిస్టులు. మాలమాదిగలను కూడా వాళ్ళ ఇళ్ళలోకి తీసుకొచ్చి వాళ్ళతో పాటు కలిసి భోజనం చేశారు. ఇవన్నీ జరిగాయి. అయినా కేఎస్ ఏమన్నాడంటే, కమ్యూనిస్టు పార్టీని మాలమాదిగల పార్టీగా సమాజం గుర్తించిన ఆ మాలమాదిగల్లో కమ్యూనిస్టులు ఈ ఉద్యమం మీది, ఈ ఉద్యమంలో నాయకత్వం వహించాల్సిన వాళ్ళు మీరు అనే చైతన్యాన్ని కలిగించలేదు. ఆయన ఒక మాట అన్నాడు, కమ్యూనిస్టు దొరలు వచ్చి మనల్ని కాపాడతారు, కమ్యూనిస్టు దొరలు వచ్చి మనల్ని కాపాడతారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మాలమాదిగల్లో కలిగించారు. అంతేగాని ఈ మాలమాదిగలే ఈ విప్లవానికి, భారతదేశంలో జరిగేటువంటి జనతా ప్రజాతంత్ర విప్లవానికి, నూతన ప్రజాతంత్ర విప్లవానికి ఇక్కడి నుంచి చోదక శక్తులు తయారు చేయాలి, వాళ్లే చోదక శక్తులుగా ఉండాలనేటువంటి ఒక రాజకీయ సామాజిక చైతన్యం ఆనాటి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో లోపించిందనే విమర్శ. దాన్నే మనం పరిభాషలో ఏమంటామంటే, నువ్వు ఒక కమ్యూనిస్టుగా ఉండటం వేరు, ఒక కమ్యూనిస్టు చైతన్యాన్ని కలిగి ఉండటం వేరు. నీవు వర్గం రీత్యా కార్మికుడికి అయి ఉండొచ్చు, కార్మికుడు అయినంత మాత్రాన కార్మిక వర్గ చైతన్యం ఉండాలనే నిబంధన ఎక్కడ ఉంది? ఒక ఉదాహరణ చెప్తాను. ఆ రోజుల్లో ఇట్లా అనేక జిల్లాల్లో ఉద్యమాల్లో పాల్గొనడానికి పంపించినటువంటి ఆర్గనైజర్లలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు ప్రాంతంలో ఒక ఆర్గనైజరు జూట్ మిల్ కార్మికులతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. అక్కడ కూడా ఆయన ఏం చెప్పేవాడు, ఆయన ఉద్యమం ఏం చెప్పేది, కార్మిక వర్గంలో పనిచేసేటప్పుడు కూడా మీరు ఆ కార్మికుల్లో నడిమి కులాల కార్మికుల కంటే దళిత కులాల నుంచి వచ్చేటటువంటి కార్మికుల మీద ఆధారపడండి. ఇది నిత్యము వల్లించే వాళ్ళ విషయాన్ని. మీరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినా, పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి కార్మిక వర్గంలో పనిచేసినా, మీరు ఖచ్చితంగా మీ దృష్టి ఎక్కడ ఉండాలంటే, మీరు మమేకం కావాల్సింది ఎవరితోటంటే దళిత కులాల నుంచి వచ్చేటటువంటి కార్మికులు. ఎందుకంటే ఉద్యమంలో చివరికంట నిలబడేటటువంటిది వాళ్ళు ప్రధానంగా పీడనకి, సాంఘిక పీడన కూడా గురవుతున్న వాళ్ళు. మరి ఆ రోజున అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి మమేకం కావటానికి, వాళ్ళని ఆర్గనైజ్ చేయడానికి వెళ్ళేటటువంటి వాళ్ళకి చాలా అనుభవాలు ఉన్నాయి. ఎలాంటి అనుభవాలు? వాళ్ళు నివసించేటువంటి వాళ్ళు కార్మికులే, కానీ భయంకరమైనటువంటి దుస్థితి. వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు, చుట్టు గుడిసెల్లో ఉంటే ఆ గుడిసెలతో వాళ్ళతో పాటు వాళ్ళ జీవన భద్రతకు ఉన్నటువంటి పందులు కూడా ఉంది. సహజీవనం ఒకే గుడిసెలో కుటుంబము, పందులు. ఆ పందులకు అలవాటు, వాళ్ళ ఆహారం భోజనం తింటూ ఉంటే, వాళ్ళకున్న తింటూ ఉంటే పందులు వచ్చి ఆ కంచాల్లో మూతి పెట్టడం. మరి వెళ్ళిన ఆర్గనైజరు ఒక పట్టణానికి చెందినవాడు, వైద్య శాస్త్రం చదువుకుంటున్నవాడు, చదువుకుంటూ మధ్యలో వెళ్ళిపోయినవాడు, ఒక ఉన్నత కులానికి చెందినవాడు. కానీ అక్కడ నిలబడాలంటే ఖచ్చితంగా ఆ పందులతో పాటు కలిసి అతను కూడా సహజీవనం చేయాల్సి వచ్చింది. చేశాడు ఆయన. ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇది నేను చెప్తున్నది. ఆ రోజున ఉద్యమానికి అలాంటి మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు ఆయన. ఇట్లా చేయడం ద్వారా మాత్రమే మనం అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళకి, అట్టడుగు కులానికి చెందిన వాళ్ళకి మధ్యన ఒక బలమైనటువంటి సంఘటనని కలిగించగలము. వాళ్ళలో వీళ్ళు మన కోసం నిలబడ్డారు అంటే, మన చేతుల్లోకి ఈ మొత్తం సంపద అంతా కూడా మనం సృష్టికర్తలమి, కాబట్టి దీనికి యజమానులు మనము అనేటువంటి భావనని మనలో కలిగించాలి. ఇది ఎవరో దయాదాక్షిణ్యాల మీద ఆధారపడితే వచ్చేటువంటి ప్రతిఫలం కాదు. మన వర్గ దోపిడీ నుంచి కాపాడబడాలన్నా,
కుల దోపిడీ నుంచి బయటపడాలన్నా పోరాటం తప్ప మరొక మార్గం లేదని చైతన్యాన్ని కలిగింది. అట్లానే చాలా చోట అటవీ ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళిపోయిన వాళ్ళు పెద్ద టెస్ట్ ఏమిటంటే ఆ రోజుల్లో మాలమాదిగల ఇళ్లకు వెళ్ళినప్పుడు గుడ్డు మాంసం తినాల్సి రావు. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళందరూ విద్యార్థులు. సహజంగానే ఆనాడు గ్రామాలకు తరగని క్యాంపెయిన్లో మనకు వచ్చినటువంటి విద్యార్థులు ఎక్కువ భాగం మధ్య కులాలకు చెందిన వాళ్ళు, అగ్ర కులాలకు చెందిన వాళ్ళు, పట్టణాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి గుడ్డు మాంసం ఎప్పుడు తిన్నవాళ్ళు కాదు. అది కూడా అన్ని మసాలాలు వేసి దినుసులన్నీ వేసి రుచికరంగా ఉండేటువంటి మాంసం కాదు, సర్రా ఒక రకంగా ఉడకబెట్టినటువంటి గుడ్డు మాంసాన్ని తినాల్సి రావడం. అట్లా తట్టుకున్న వాళ్ళే శ్రామిక వర్గ విప్లవంలో పై స్థాయి దాకా ఉండి జీవితాంతం కొనసాగారు. అట్లానే ఇంకా లోతట్టు ప్రాంతాలకు అటవీ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు చిన్న చిన్న చేపలు సంవత్సరంలో ఒకసారో 2 సార్లు దొరికేటువంటి చేపల్ని వాళ్ళు ఎండబెట్టుకుని దాన్ని ఆహారంగా తింటే దాన్ని ఆహారంగా తినడం. అంటే ప్రజలతోటి మమేకం కావటం అంటే ఏమిటో ఈ డాక్యుమెంట్ చాలా స్పష్టంగా ఆయన కొడపల్లి సీతారామ గారు చెప్పారు. అట్లాంటి ఒక భావజాలం మనకు లేకుండా, ఒక చైతన్యం మనకు లేకుండా, నువ్వు విప్లవకారుడు అయితే, నువ్వు సమాజాన్ని మార్చడానికి నడుము పట్టుకున్న వాడైతే నీకు ఒక భావజాలం చాలా స్పష్టంగా ఉండాలి నీ మనసులో. నీలో పురుషాధిక్య భావజాలం ఉంటుంది, నీలో అగ్రకుల భావజాలం ఉంటుంది, నువ్వు బ్రాహ్మణుడు అయినా కాకపోయినా బ్రాహ్మణీయ భావజాలానికి సంబంధించినటువంటి ఆధిపత్య లక్షణం ఉంటుంది. ఈ మూడింటిని నువ్వు వదులుచుకోవాలి. పురుషాధిక్య భావజాలాలు వదులుచుకోవాలి, ఆధిపత్య భావజాలను వదులుచుకోవాలి, నేను చెప్పేవాడిని వాళ్ళు వినేవాళ్ళు అనేటువంటి భావజాలను వదిలించుకోవాలి, అగ్రకుల భావజాలాన్ని అహంకారాన్ని వదిలించుకోవాలి. ఇవన్నీ వదిలించుకుని మీరు వాళ్ళతోటి మమేకమైతే తప్ప ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కాదు. ఇది కొట్టపల్లి సీతారామ గారు ఆ రోజున ఉద్యమంలోకి వెళ్ళటానికి ఇచ్చినటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. కాబట్టి ఈ రకంగా ఆచరణాత్మకంగా కుల సమస్యకి, వర్గ సమస్యకి ఒక నిర్దిష్టమైనటువంటి పరిష్కారాన్ని చూపించిన వాడు. అయితే ఆయన చాలా వివరంగా ఈ వ్యాసంలో లేదు కానీ చాలా వివరంగా చెప్పేది ఏమిటంటే ఇది చాలా సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ, ఇది చాలా క్లిష్టతరమైనటువంటి ప్రక్రియ. ఇది కొంతమంది ఏమంటారంటే ఈ బ్రాహ్మణ ఆధిపత్యం పోయినంత మాత్రాన మిగతా అన్ని పోతాయని. బ్రాహ్మణ ఆధిపత్యం పోవటం వేరు, బ్రాహ్మణీయ ఆధిపత్యం పోవటం వేరు. ఒక ఉదాహరణ చెప్తాను, ఆయన చెప్పిన ఉదాహరణ ఈ రోజున మనం కూడా గమనించవచ్చు. 1960 దాకా, సుమారుగా 1940 నుంచి 1960 దాకా మిగతా జిల్లాల పరిస్థితి నాకు తెలియదు కానీ కోస్తా జిల్లాల్లో ఒక సాంఘిక విప్లవం వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం. ఏమిటది? బ్రాహ్మణ పురోహితుల్ని మనం వివాహాలకు ఆహ్వానించొద్దు. బ్రాహ్మణ పురోహితులు అర్థం పార్థం లేనటువంటి ఆ శ్లోకాలు మనకు అవసరం లేదు. మనం దండల మార్పిడి పెళ్లి చేసుకుంటాం. పెళ్లి ఏమిటో, పెళ్లి ఎందుకు ఏర్పడిందో, పెళ్లి అనేటువంటి వ్యవస్థ మానవ సమాజానికి ఎందుకు అవసరమో మామూలు మాటల్లో చెప్పుకుందాం. కులాల పట్టింపు లేకుండా పెళ్లిళ్ళు చేసుకుందాం. అట్లా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో, సాంఘిక సంస్కర్తల నాయకత్వంలో కొన్ని వందల వివాహాలు జరిగినాయి. నిజమే, ఆనాటికి అది చాలా అభ్యుదయకరమైనటువంటి అంశం. మిగతా కులాలలో కూడా స్వకుల పౌరోహిత్యం అంటే కమ్మ పురోహితుడు. కమ్మ పురోహితుడు అంటే సంస్కృత శ్లోకాలు చదవడు. ఆయనేవో కొన్ని భార్యాభర్తలు ఎట్లా జీవించాలనే విషయం మీద ఒక ఉపన్యాసం ఇస్తాడు. అట్లా అన్ని కులాల్లో కూడా ప్రారంభమైంది. కానీ బ్రాహ్మణీయ భావజాలం పట్టు ఎంత పెద్దది అంటే ఈ శూద్ర కులాలు, ఏ శూద్ర కులాలు అయితే బ్రాహ్మణ ఆధిపత్యానికి, పురోహిత ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి సంస్కరణలు తీసుకొచ్చాయో అవే శూద్ర కులాలు ఆస్తిపర వర్గాలుగా మారిన తర్వాత, పెట్టుబడిదారి వర్గాలుగా పరిణామం చెందిన తర్వాత తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి మళ్ళీ తిరిగి అదే ఆధిపత్య భావజాలంలోకి వెళ్ళిపోయింది. ఈ రోజున చూడండి, మళ్ళీ అన్ని సొంత కులాల వివాహాలు, కులాంతర వివాహాలు. ఆ రోజున ఏమనుకున్నాం?
కులాంతర వివాహాలు జరిగే కొద్దీ కులం యొక్క పట్టు తగ్గిపోతుంది అనుకున్నాం మనం. కానీ కులాంతర వివాహాలు చేసుకోవడం వేరు, కులరహిత చైతన్యాన్ని కలిగి ఉండటం వేరు. ఏమైపోయింది? కులాంతర వివాహాలు చేసుకున్న ఈ జంటలు వాళ్ళ బిడ్డలకి ఈ చైతన్యాన్ని అందించకపోయేటప్పటికీ తల్లిదండ్రుల కులంలో ఏది అగ్రకులమో ఆ అగ్రకులంలో తమ బిడ్డలు ఇవ్వాలనేటువంటి తాపత్రయం ప్రారంభమై కులాంతర వివాహాలు కుల చైతన్యాన్ని రద్దు చేయకుండా జరుగుతుంది. కాబట్టి మనం గమనించాల్సింది ఏమిటి అంటే, చైతన్యంతో సంబంధం లేనటువంటి మార్పులు ఎన్ని జరిగినా అవి చాలా తాత్కాలికమైనటువంటి మార్పులు మాత్రమే. చైతన్యంతో కూడిన మార్పు, ఒక ట్రేడ్ యూనియన్ పోరాటం జరుగుతూ ఉన్నది, ఒక కార్మిక వర్గ పోరాటం జరుగుతున్నది. ఆ కార్మిక వర్గ పోరాటం జరుగుతున్నప్పుడు కొంతమంది చాలా ఉత్తేజంగా ముందుకు వస్తారు, మంచి నిర్మాణ దక్షత ఉంటుంది, చాలా క్రియాశీలకంగా చాలా మిలిటెంట్గా ఉంటారు, చాలా నిస్వార్థంగా ఉంటారు, దీన్ని లెక్క చేయని తనం ఉంటుంది. సహజంగా అలాంటి వాళ్ళని ఉద్యమం నాయకత్వ స్థానంలోకి తీసుకొస్తుంది. కానీ అతనికి కార్మిక వర్గ చైతన్యాన్ని ఉద్యమం అందించకపోతే కొద్ది కాలంలోనే అతను ఏమనుకుంటాడంటే ఇదంతా నా మూలంగా జరిగింది, నేను అనేటువంటిది వస్తుంది, సమస్య వెనక్కిపోయి. కాబట్టి కమ్యూనిస్టులు ఏ పని చేసినా ఒక భావజాల చైతన్యంతో చేయాలి. అందుకునే కొండపల్లి సీతారామ గారు ఆ రోజున చెప్పింది. కానీ ఈ రోజున మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది, కానీ మనం ఏ రంగంలో పనిచేస్తున్న వాళ్ళమైనా, సమాజానికి సంబంధించినటువంటి ఏ పారిశ్రమలో మనం జోక్యం చేసుకునే వాళ్ళమైనా, ఏ సమస్య గురించి పరిష్కారం గురించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళైనా మనం ఒక భావజాలానికి లోబడి ఉండాల్సిన అవసరం ఉన్నది. మనకున్నటువంటి భావజాలాన్ని ప్రచారం చేస్తూ బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా భావజాల ఘర్షణ జరగాలి. భావజాలాల మధ్యన జరిగేటువంటి ఘర్షణ కూడా వర్గ పోరాటంలో అంతర్భాగమని, అదొక ప్రధానమైనటువంటి పారిశ్రమ అని కూడా మనం గుర్తించినప్పుడు మాత్రమే వర్గ పోరాటాలు జరిపే క్రమంలో కుల వ్యతిరేక, పితృస్వామ్య వ్యతిరేక, మైనారిటీ మతాల అణచివేతకు వ్యతిరేకమైనటువంటి ప్రజాస్వామిక భావజాలాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళలేదు. కాబట్టి ఈ రెండూ కూడా జమిలిగా సాగుతూ ఉండాల్సిందే. ఏది ముందు ఏది వెనుక అనేటువంటి ప్రసక్తి లేదు. చిట్ట చివరికి ఓడిపోయేది భావజాలం. భౌతికమైన మార్పు త్వరలో వస్తుంది, కానీ భావజాలం, ఉదాహరణకి కులాన్ని నిర్మూలించడం అంటే ఏమిటి? ఒక ప్రశ్న వేసుకుందాం. కుల నిర్మూలన అంటే కులాల ఉనికి కులాలు రద్దు కావడం కాదు చట్టం ద్వారా. కుల నిర్మూలన అంటే నా మనసులో కులం అనేటువంటి ఒక భావన తొలగిపోవడం. నేను ఫలానా కులానికి చెందిన వాడిని, ఈ నెచ్చిన మెట్ల వ్యవస్థలో నా కులానికి ఉన్నటువంటి హోదా ఇది అనేటువంటి ఒక భావన నా మనసులో నుంచి తొలగటం. కాబట్టి కులానికి ఉండేటువంటి భావజాలం పోతేనే కుల నిర్మూలన. అది కాకుండా కులాన్ని నిర్మూలించామని చెప్పుకుంటే కుల నిర్మూలన లేనట్టు కాదు. రాజ్యాంగంలో లౌకిక అని రాసుకున్నంత మాత్రాన మతాలు లేకుండా పోలేదు. మతం పోవటం అంటే ఆధ్యాత్మికత పోవటం. ఆధ్యాత్మికత పోవటం అంటే ప్రజల మనసుల మీద పెత్తనాన్ని ఎలా ఇస్తున్నటువంటి బ్రాహ్మణీయ భావజాలం రద్దు కావడం. అది మతానికైనా, అది కులానికైనా, అది పురుషాధిక్యతకైనా, అది పితృస్వామినికైనా, దేనికైనా సరే ఇదే సూత్రం వర్తిస్తుంది. అట్లాంటి ఒక నిరంతర చైతన్యీకరణ ద్వారా మాత్రమే ఒక వైపున ఫీల్డ్లో వర్గ పోరాటంలో భాగంగా ఉంటూనే రెండో పక్కన వర్గ పోరాటం నుంచి దారి మళ్లించటానికి ఆధిపత్య వర్గాలు వాడుకునేటువంటి ఈ భావజాలాలు ఏవైతే ఉన్నాయో, ప్రజల మధ్యన విభేదాలు సృష్టించడానికి వాడుకునేటువంటి భావజాలాలు, ఈ భావజాల పునాదులను కూడా బలహీనం చేసేటువంటి సమ్మెట దెబ్బలు మనం కొట్టకపోతే విజయవంతమైనటువంటి వర్గ పోరాటం ఆచరణలో ఫెయిల్ అవుతుంది. మన కళ్ళ ముందు విప్లవానంతర సమాజాలు కుప్పకూలిపోవటాన్ని అట్లనే మనం అర్థం చేసుకోవాలని చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, విశ్లేషణ మిత్రులకు మరోసారి కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సార్, ఈ కార్యక్రమానికి
ఉపన్యాసకులుగా వచ్చినటువంటి సిఎస్ఆర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. మిత్రులారా, వ్యవసాయ విప్లవం అనేటువంటి ఆ చిన్న పుస్తకం ఆంధ్రప్రదేశ్ గ్రామ సీమలకి సంబంధించినటువంటి చాలా సులభమైనటువంటి విశ్లేషణ. ఆ సులభమైనటువంటి విశ్లేషణని అంతకంటే సులభంగా కామ్రేడ్ సిఎస్ఆర్ గారు మీ ముందు ఉంచారు. అందుకే దాదాపుగా చూస్తే ప్రశ్నలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంట్లో ఈ టాపిక్ విషయానికి వచ్చేసరికి ఏ రకంగా కూడా అత్యంత సంక్లిష్టమైన భావనలు ఏమీ లేవు. అన్నీ సులభంగా మన కళ్ళ ముందు ఉన్నటువంటివే. వాటిని ఆయన ప్రస్తావించారు. సార్ సిఎస్ఆర్ గారు చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చున్నాయి, వాటిని చదువుతాను. సిఎంఎస్ జయ గారు, కులాన్ని గుర్తించడం, గ్రామాలకు తరలి దళితులకు దగ్గర కావడం, కులాన్ని అధ్యయనం చేయడం సరే, కులం పునాదులోనే ఉందని గుర్తించడం, కుల నిర్మూలన కార్యక్రమం ఉండడం వేరు కదా. కులం పునాదులోనే ఉందని గుర్తించడం, దానికి సంబంధించి కుల నిర్మూలన కోసం కార్యక్రమం ఉండడం వేరువేరు కదా. అంటే దీంట్లో అర్థం ఏంటంటే ఆ కార్యక్రమం ఉందా అనేటువంటి భావన సార్. వ్యవసాయ విప్లవం వినపడుతుందా? వినపడుతున్నానా? ఓకే సార్, చెప్పండి చెప్పండి. వ్యవసాయ విప్లవం డాక్యుమెంట్లు, ఆ తర్వాత రాసినటువంటి డాక్యుమెంట్లలో కూడా కులం ఎక్కడ ఉన్నది అని మనం లొకేట్ చేయగలిగితే, అంటే కులాన్ని ఒక వ్యవస్థగా, ఒక సామాజిక వ్యవస్థగా మనం గుర్తించగలిగితే, ఇందాక ఆయన చెప్పినట్టుగా, ఆయన రాసినట్టుగా, నేను చెప్పినట్టుగా కులం పుట్టుక, కులం పెరుగుదల, కులం ఖచ్చితంగా రద్దు కావటం అనే ఒక వాస్తవం మీద నమ్మకం ఉంటే, అంటే కుల దోపిడీని లొకేట్ చేయటంలోనే కుల నిర్మూలనకు కూడా ఒక మార్గం ఉన్నది. కుల నిర్మూలనకి ఇదిగో ఈ పని చేయడం ద్వారా కులం దానంతటది నిర్మూలించబడుతుంది అనేది ఎక్కడా ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు కొండపల్లి సీతారామయ్య గారు కూడా చెప్పలే. ఎందుకంటే కులం రెండు తలాలలో పనిచేస్తున్నది. ఒకటి ఆర్థిక తలంలో పనిచేస్తుంది, రెండోది భావజాల తలంలో కూడా పనిచేస్తుంది. ఆర్థిక తలంలో కులం, ఆర్థిక ఉత్పత్తి వ్యవస్థకి కులానికి సంబంధం రద్దయినంత మాత్రాన కులం రద్దయినట్టు కాదు. భావజాల తలంలో కూడా కులం రద్దు కావాలంటే కులం అనే ఒక స్పృహ పోవాలి మానవ మస్తిష్కంలో నుంచి. అది ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రక్రియ. దానికి కేవలం వర్గ పోరాటం మాత్రమే కాదు, భావజాల రంగంలో ప్రధానమైనటువంటి పోరాటం జరగాల్సిన అవసరం ఉన్నది. ఆ భావజాల రంగంలో పోరాటమే బ్రాహ్మణే భావజాల వ్యతిరేక పోరాటం. అది దానికి సంబంధించినటువంటి స్థూలమైనటువంటి అవగాహన. మరో ప్రశ్న సార్. హెచ్ ముని వెంకటప్ప గారు మా కన్నడలో ప్రశ్నని పంపించున్నారు. మనం అనేక రకాల ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈనాటికి కుల వ్యవస్థ మరింత శక్తివంతం అవుతూ ఉన్నది. అంటే శ్రమ విభజనకు సంబంధించి ఇప్పటికి ఉన్నటువంటి శ్రమ విభజన అనేది మనకి వివిధ కులాల రూపంలో ఉంది. శ్రమ విభజన అనేది ఇప్పుడు రోజు రోజుకి పోతూ ఉంది కాబట్టి ఆ కులాలు కూడా పోతాయి అంటున్నాం కదా. కాబట్టి దానికి ఆయన అనేది ఏమిటంటే, ఇప్పుడు రకరకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాల శ్రమలు చేసేవాళ్ళు ఉన్నారు, అయినా కానీ కులం ఇంకొంత బలీయంగా అవుతుంది కదా అనేది. కులం బలీయం అవుతుంది. కులం ఎందుకు బలీయం అవుతుంది అంటే, ఆ చట్టంలో ప్రతి కులానికి తనకంటే కింది స్థాయిలో ఉండే ఒక కులం మీద ఆధిపత్యం నెరవేర్చుకునేటువంటి ఒక అవకాశం ఉన్నది. రెండో అంశం ఏమిటంటే, శ్రమ విభజన రద్దయిపోయి ఒక కులం ఈ కులం వాళ్ళు ఈ పని మాత్రమే చేయడానికి పరిమితం అనేటువంటిది పోయిన తర్వాత కూడా మన మీద ఒక సాంఘిక హోదాని నిర్ణయించేటువంటి అంశంగా, ఇందాక నేను చెప్పాను మీకు, మార్క్స్ ఒక మాట చెప్పాడు, మతం ఎందుకు ఉన్నది అంటే మతం ఒక ఊరటనిస్తున్నది అని. కులానికి కూడా ఆ ప్రాధాన్యత ఉన్నది, మనం దాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఒక మనిషికి
ఒక మానవ సమూహానికి, కొంతమందికి, ఒక మానవ సముదాయానికి ఒక ఊరట. అంటే నాకు ఏదైనా జరిగితే నా కులమే నన్ను కాపాడుతుంది. ఎవరు కాపాడతారు? నా మీద ఒక దాడి జరిగింది, నన్ను ఎవరు కాపాడతారు? దీనికి కూడా మనకి ఆచరణలో ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు చాలా ఉదాహరణలు వచ్చినాయి మనకి. ఎవరి కులం వాళ్ళని కాపాడుకోవటం, వాళ్ళ రెక్కల కిందకి తీసుకోవటం. కాబట్టి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయడు. మీరు చాలా చోట్ల ఈ రోజున పట్టణాల్లో కూడా చూడండి, అపార్ట్మెంట్లో కానీ, బయట ఇళ్లలో కానీ, కొనుక్కునే వాళ్ళు కానీ, అద్దెకుండే వాళ్ళు కానీ, నా కులం వాళ్ళు ఎక్కడున్నారో నేను అక్కడికి వెళ్ళటానికే ప్రయత్నం చేస్తాను. ఆ మనస్తత్వం అది ఉన్నది. అది ఇది ఎంతకాలం ఉంటుందంటే ఎంతకాలమైనా ఉంటుంది. దానికి మనం మన సంఘాలు కార్మికుల్లో కానీ, మధ్యతరగతి ఉద్యోగుల్లో కానీ, పట్టణాల్లో ఉండేటువంటి కార్మికుల్లో కానీ పనిచేసేటువంటి క్రమంలో ఆర్థిక కోరికలు, ఆర్థిక డిమాండ్ల మీదే మనం వాళ్ళలో భావాలు చూపిస్తున్నాం. కానీ ఈ సామాజిక సమస్యల పట్ల వాళ్ళలో చైతన్యీకరణ పనిచేయటం లేదు. మనం అది పనిచేయనంత కాలం అది ఉంటుంది. ఇందాక చెప్పింది కూడా మనం అదే. చైతన్యీకరణ, భావజాలాన్ని కలిగించటం, కుల వ్యతిరేక భావజాలం, పురుషాధిపత్య వ్యతిరేక భావజాలం, పితృస్వామిక వ్యతిరేక భావజాలాలు మనం చైతన్యవంతంగా వాళ్ళలో కలిగించాలి. అది కలిగించకపోతే కులం దాని అంతటా అదిగా భావజాలం ఎట్లా పోతుంది? అది పోదు. సార్ మరో ప్రశ్న, భూ యాజమాన్య సంబంధాల్లో మార్పు, భూమిపై హక్కు, దళితులకు స్వీయ గౌరవాన్ని ఎందుకు ఇవ్వలేకపోయాయి? ఒక్క విషయం నిజానికి అసలు మొత్తంగా భారతదేశంలో ఉండే దళితుల్లో లేదా ఏదైనా ఒక గ్రామాన్ని తీసుకుంటే ఎంత శాతానికి భూమి మీద యాజమాన్యం ఉన్నది? భూమి మీద యాజమాన్యం ఎంత శాతానికి ఉన్నది? ఉన్నదే అత్యంత తక్కువ శాతం. ఆ శాతానికి గౌరవం ఎందుకు రాదు అంటే గుర్తింపు లేని వ్యవహారం అయిపోయింది అది. హలో, వినపడుతుందా? హలో, ఓకే సార్, వినపడుతుంది. ఆర్థిక హోదా లభించినంత మాత్రాన సాంఘిక హోదా లభిస్తుంది అనుకోవటం భ్రమ. అందుకే రెండు పోరాటాలు పరస్పరం ఒకదానెమ్మటి ఒకటి, ఒకదాని పక్కన ఒకటి జరుగుతూ ఉండాల్సిందే అని చెప్తున్నది. అందుకే మార్క్సిస్ట్ లెనినిస్టులుగా. ఎందుకంటే డబ్బు లేకపోయినా నాది కులం పెద్దది అనేది అందరిలోనూ ఏదో ఒక రూపంలోనే పనిచేస్తున్నది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నాకు తెలిసిన ఒక చాకలాయన ఉన్నారు, ఒక యాదవులు ఆయన ఉన్నారు. ఆ చాకలాయన చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ యాదవులు ఆయన నా దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, పలానా సింగడు చచ్చిపోయాడు తెలుసా అన్నాడు. సింగడగాడు. ఈ సింగడగాడు అనబడే ఆయన చాకలి. అతన్ని సింగడు అనేవాడు అన్న ఆయన యాదవుడు. ఆర్థికంగా చూస్తే చనిపోయినటువంటి ఆ చాకలి ఆయనకి కనీసం 3 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నది. అతన్ని వాడు వీడు అన్నటువంటి యాదవుడు రోజు ఇళ్ళమ్మటి తిరిగి ఏదైనా చెట్లు కొట్టే పని ఉందా అని పాలు పోసుకుంటూ చెట్లు కొడుతూ బతుకుతుండేవాడు. అంటే ఆర్థికంగా చాకలి ఆయన చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఇతనితో కంపేర్ చేస్తే. అయినా అతని సింగడనే అంటాడు. సింగడగాడు, వాడు చచ్చిపోయాడు, ఆ చాకలోడు చచ్చిపోయాడు అంటే తనని తాను ఒక ఉన్నత కులంగా అనుకోవటం. కాబట్టి భూమి మీద ఇతనికి భూమి ఉన్నది. మరి ఆ చాకలాయనికి భూమి మీద యాజమాన్యం ఉన్నంత మాత్రాన దానంతట అదే యాంత్రికంగా సాంఘిక హోదా రాదు. రెండు వేరు పరస్పర భిన్నమైనటువంటి విషయం. అందుకే వర్గ పోరాటం విజయవంతమంత మాత్రాన సాంఘిక వివక్షతలు రద్దు కావు. కంటిన్యూస్ రెవల్యూషన్ అంటున్నాం మనం. లేదు, చైనాలో సాంస్కృతిక విప్లవ కాలంలో మావో చెప్పింది కూడా అది. రకరకాల వివక్షతలు ఉన్నాయి సమాజంలో. పట్టణాలకి గ్రామీణ ప్రాంతాలకి వైరుధ్యాలు ఉన్నాయి. మానసిక శ్రమకి శారీరక శ్రమకి మధ్యన వైరుధ్యాలు ఉన్నాయి. ఈ వైరుధ్యాలన్నీ కూడా నిరంతర పోరాటం ద్వారా, నిరంతర చైతన్యీకరణ ద్వారా రద్దు కావలసినటువంటి వైరుధ్యాలు. ఇవన్నీ మిత్ర వైరుధ్యాలు లాంటివి. అంటే ప్రజలలో ఒక ఎరుకని కలిగించటం. ఇవి సృష్టించబడినటువంటి కృత్రిమమైనటువంటి వైరుధ్యాలు.
ఇవి సమాజంలో మొదటి నుంచి ఉన్నటువంటి వైరుధ్యాలు కావు. కాబట్టి ఈ వైరుధ్యాల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, మన చైతన్యాన్ని కాపాడుకోవాలి. ఈ కంటిన్యూస్ రివల్యూషనరీ యాక్టివిటీ, రివల్యూషనరీ ఎడ్యుకేషను, రివల్యూషనరీ కాన్షియస్నెస్ పెంచేటువంటి కార్యక్రమాలని ఉద్యమాలు తీసుకున్నంత కాలం ఆర్థికమైనటువంటి వెసులుబాటు లభించిన సాంఘికపరమైనటువంటి వెసులుబాటు సమాజంలో రాదు. స్త్రీల విషయంలో కూడా అదే. స్త్రీల విషయంలో కూడా ఆవిడ ఒక పెద్ద ఐఏఎస్ అధికారి అయి ఉండొచ్చు, కానీ ఆవిడ పట్ల పురుష వివక్షతగానే కొనసాగుతుంది. ఆవిడ కుటుంబంలో ఉంటుంది. మిగతా సమాజం ఒక పురుష ఐఏఎస్ అధికారిని విమర్శించేటప్పుడు వాడే భాషకి, ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ని విమర్శించేటప్పుడు వాడే భాషకి తేడా ఉంటుంది. ఆవిడ దగ్గర పనిచేసే వాళ్ళ విషయంలో కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అట్లా కొనసాగేవే, కేవలం కుల వివక్షే కాదు, ఈ స్త్రీల పట్ల చూపించేటువంటి అమలు అయ్యేటువంటి వివక్షత కూడా కొనసాగుతుంది. వాళ్ళ ఆస్తి ఉండొచ్చు, హోదా ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకే సమయంలో జరగాల్సినటువంటి పోరాటాలు. ఇదే సమగ్రమైనటువంటి విప్లవం. ఓకే సార్, మరో ప్రశ్న. విప్లవోద్యమం మైనారిటీ అస్తిత్వ ఉద్యమాలను ఎలా అర్థం చేసుకోవాలి? మైనారిటీ అస్తిత్వ ఉద్యమాల్లో ఉండేటువంటి ప్రజాస్వామిక ధోరణులు అన్నింటినీ కూడా అది స్వీకరించాలి. తప్పనిసరిగా లేకపోతే విప్లవానికి అర్థం లేదు. మైనారిటీ ఉద్యమాల్లో ఉండేటువంటి ప్రజాస్వామిక ధోరణులు ఏవైతే ఉంటాయో ఆ ప్రజాస్వామిక ధోరణులు అర్థం చేసుకోవాలి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చైతన్యం పొందేటువంటి కార్యక్రమం జరగాలి. అంటే ఈ రెండింటి మధ్యన నిరంతరం సంభాషణ ఉండాలి ఖచ్చితంగా. ఏ అస్తిత్వవాదం అయినా కానీ, కులపరమైన అస్తిత్వవాదం కావచ్చు, మతపరమైన అస్తిత్వం కావచ్చు, లైంగిక పరమైనటువంటి అస్తిత్వవాదం, ప్రాంతీయపరమైనటువంటి అస్తిత్వవాదం. ఈ అస్తిత్వవాదాల్లో రెండు ముఖాలు ఉంటాయి. ఆ రెండు ముఖాల్లో ఒక ముఖం సాంప్రదాయక ఆధిపత్య శక్తులకు ఉపయోగపడేటువంటి పార్శ్వం ఉంటుంది, దాని నుంచి బయటపడటానికి ప్రయత్నించేటువంటి పార్శ్వం ఉంటుంది. ఆ పాజిటివ్ అంశాన్ని మనం అర్థం చేసుకుని వాటితోటి మిత్రపూరితంగా వ్యవహరించడమే సరైనటువంటి పరిష్కారం. ఇవన్నీ ఏజెంట్లు చేసిందనో, ఇదంతా సిఏఏల సృష్టి అనో ఆ రకంగా కొట్టి పారేయటం అది సరైనటువంటి పద్ధతి కాదు, మార్క్సిస్ట్ పద్ధతి కూడా కాదు. మరో ప్రశ్న సార్. చెప్పండి. అంటే ఇది అత్యంత కష్టమైనటువంటిది, మరోవైపు మనం నిరంతరం ఆలోచించేటువంటి ప్రశ్న. కుల నిర్మూలనకు ఆచరణయోగ్యమైనటువంటి పరిష్కారం ఏమిటి? ఆచరణయోగ్యమైన పరిష్కారం ఏమిటి? కుల నిర్మూలన, అసలు ముందు కుల నిర్మూలనకి పరిష్కారం ఏమిటి అని అడగబోయే ముందు మనం ఆలోచించాల్సింది కుల నిర్మూలన అంటే ఏమిటి అని. కుల నిర్మూలన అంటే ఏమిటి? ఏది నిర్మూలిస్తే కులం నిర్మూలించబడ్డట్టు? ఈ దేశంలో కులాలన్నీ మేము చట్టం ద్వారా రద్దు చేశాం అంటే కుల నిర్మూలన జరిగినట్ట? కాదు. కులానికి ఉన్నటువంటి భావజాల పునాది రద్దు అయితే తప్ప కులం రద్దు కానట్టు నా ఉద్దేశంలో. అయితే కులం అనే దాని ఉనికి దాని భావజాల చట్టంలో ఉందని నేను అనుకుంటున్నాను. ఎక్స్ వై ఇద్దరు వివాహం చేసుకున్నారు, ఇద్దరిది రెండు భిన్నమైనటువంటి కులాలు. కొన్ని వాళ్ళ వరకు కులం రద్దు అయినట్ట? రద్దు కాదు. ఎందుకు రద్దు కాదంటే, ఎప్పుడు రద్దు అవుతుందంటే, లేదా ఎందుకు రద్దు కాదంటే, కుల వ్యతిరేక చైతన్యంతో వాళ్ళిద్దరూ ఆ వివాహం చేసుకుని కుల వ్యతిరేక చైతన్యంతో తమ సంతానాన్ని కూడా పెంచితే ఆ మేరకు కులం అక్కడ రద్దు అయినట్టు. కానీ ఆ చైతన్యం లేకుండా జరిగేటువంటిదే ఎక్కువ భాగం. ఏం జరుగుతుంది తర్వాత క్రమంలో? కులాంతర వివాహం చేసుకుని ఉంటాడు ఆ ఇద్దరిలో ఎవరిది అగ్రకులము లేదు, అగ్రకులం కాకపోయినా ఎవరు ఆస్తిపర వర్గమా, అబ్బాయా అమ్మాయా, వాళ్ళ కులమే కులంగా ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి కులాంతర వివాహాలు జరిగినంత మాత్రాన కులం రద్దు అవుతుందని నేను అనుకున్నాను. కులాంతర వివాహాలు కుల నిర్మూలన చైతన్యంతో జరిగితే అప్పుడు దీనికి ఒక ఇవన్నీ కూడా సంబిట పోట్లండి. జమీందారీ వ్యతిరేక పోరాటం జరిగింది. జమీందారీ వ్యతిరేక పోరాటాలు జరిగితే జమీందారీ వ్యవస్థ రద్దయిపోద్దా? భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు జరిగితే
భూస్వామ్యానికి ఉండేటువంటి ఆర్థిక పునాదిలో మార్పు వస్తుంది కానీ భూస్వామ్య భావజాలంలో మార్పు వస్తుందా? ఇప్పుడు భారతదేశం భూస్వామ్య సమాజం కాదు, ఇది పెట్టుబడిదారీ సమాజం అనేవాళ్ళు ఉన్నారు. పెట్టుబడిదారీ సమాజం అయినా కూడా భూస్వామ్య భావజాలమే ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్నది ఇక్కడ. మన రాజకీయ పార్టీలన్నీ భూస్వామ్య భావజాలంతో నడుస్తున్న రాజకీయ పార్టీలు. మొత్తం చట్టం అంతా దాని చుట్టూదే ఉన్నది. ఆర్థికంగా పెట్టుబడిదారీ శక్తులు బలంగా ఉన్నాయి. సాంఘికంగా, సాంస్కృతికంగా, మతపరంగా పాత భూస్వామిక విలువలే ఇప్పటికీ ఆ బంధనాలే మనల్ని పట్టి బిడిస్తున్నాయి. మన సైక్ అంతా కూడా వాటి మీద ఆధారపడి నిర్ణయించబడుతుంది. కాబట్టి ఒక భావజాలాన్ని నిర్మూలించడానికి మార్గం ఏమిటి అంటే షార్ట్ కట్స్ ఉండవు. విప్లవానికి షార్ట్ కట్స్ ఎట్లా లేవో భావజాల రంగంలో విప్లవానికి కూడా లేవు. నిరంతర సాంస్కృతిక విప్లవాలు జరుగుతూ ఉండాల్సింది. ఇదిగో ఈ పని చేస్తే కులం రద్దు అయిపోతుంది, ఈ పని చేస్తే పితృస్వామ్యం రద్దు అవుతుందని చెప్పండి చూద్దాం. ఏం చేస్తే పితృస్వామ్యం రద్దు అవుతుంది? స్త్రీలకి చదువు వస్తే ఒక మేరకు అది కుట్టుపడుతుంది. స్త్రీలకి ఆర్థిక స్వాతంత్రం వస్తే కొంత మేరకి అది బలహీనపడుతుంది. ఇవన్నీ దాన్ని బలహీనపడటానికి ఉపయోగపడతాయి పితృస్వామ్యాలు. అట్లనే కులాంతర వివాహాలు కూడా కుల వ్యవస్థని బలహీనపరచడానికి ఉపయోగపడతాయి కానీ కుల నిర్మూలనకి మాత్రం ఉపయోగపడతాయి. కాబట్టి కుల నిర్మూలన అంటే నేను అర్థం చేసుకునేది కులాలు లేకపోవడం అంటే కుల భావజాలం, కుల స్పృహ, కుల చైతన్యం నా మనసులో నుంచి లేకపోవటం. అది నాకు తెలియకుండానే అనేక రంగాలలో పనిచేస్తుంది. నా భాష, నేను వాడేటువంటి పోలికలు, వాడేటువంటి తిట్లు, నా ఇంట్లో పాటించేటువంటి కొన్ని పద్ధతులు, నా ఆచార వ్యవహారాలు, నేను అన్నం తినేటువంటి పద్ధతి. ఈ మధ్య ఒక పెళ్లి కార్డు వచ్చింది, ఒక ఉదాహరణ చెప్తా మీకు, చూడండి ఎట్లా ఉంటుందో ఇది. ఆ పెళ్లి కార్డులో విశేషం ఏంటంటే ఒక విస్తరాకు బొమ్మ ఉన్నది. ఆ విస్తరాకు బొమ్మ చుట్టూతో 1, 2, 3, 4, 5, 10 పాయింట్లు పెట్టాడు. ఏమిటంటే ముందు పప్పు పెట్టుకోవాలా, కూర పెట్టుకోవాలా. ఇది బ్రాహ్మణ సాంప్రదాయం. ఇది పెళ్లి ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉండేటువంటి ఆధునికులు చేసుకునేటువంటి పెళ్లి. ఆధునిక పెళ్లిలో వాళ్ళు ఈ పాత బ్రాహ్మణీయ భావజాలానికి సంబంధించి వాళ్ళ తిండి ఎట్లా ఉండాలో అది దాంట్లో చెప్పుకుంటున్నారు వాళ్ళు. మరి అక్కడ కులం దెబ్బతిన్నదా, దెబ్బతినలేదా? పని చేస్తూనే ఉన్నది వాళ్ళ మీద కూడా. వాళ్ళు చాలా ఆధునికీకరణ చెందిన వాళ్ళగా కనపడతారు సమాజంలో. కాబట్టి కులం రద్దు కావటం అంటే కుల అంతరాలు రద్దు కావటము, అన్ని కులాలకి సమానమైనటువంటి అవకాశాలు రావటం మాత్రమే కాదు. ఇప్పుడు దళిత కులాల మధ్య ఉండేటువంటి విభేదాలు కూడా ఉన్నాయి కదా, అవి ఎట్లా రద్దు అవుతాయి? ఇవన్నీ కూడా నిరంతర పోరాటం ద్వారా, నిరంతర చైతన్యీకరణ ద్వారా రద్దు కావాల్సినవి. థ్యాంక్ యూ సార్. ఇక చర్చకి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే లేవు కానీ ఇక్కడ చాలా మంది కాంప్లిమెంట్స్ పంపుతున్నారు. చాలా బాగా విశ్లేషించారని, చక్కగా అర్థమవుతుందని, ఇటువంటి కాంప్లిమెంట్స్ పంపించున్నారు సార్. మిత్రులారా, ఇది మనకి 8వ లెక్చర్. దాదాపుగా ఇంతకుముందు ఇబ్బందిగా చదవడానికి కష్టంగా ఉండేటువంటి పుస్తకాల దగ్గర నుంచి ఉద్యమం సంబంధించిన ఆచరణకు సంబంధించినటువంటి విషయాల వరకు మనం చర్చించడం జరిగింది. ఈ అన్ని సందర్భాల్లో కూడా మిత్రులందరూ కూడా ఓపిక్గా ఈ చర్చలో పాల్గొనడం, ఆ తర్వాత మళ్ళీ దీని మీద చాలా క్వశ్చన్స్ ని పంపడం కూడా జరుగుతూ ఉంది. ఈ చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది ఇలాగే కావాలనేటువంటి ఉద్దేశంతోనే మేము దీన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉద్యమాలలో అత్యంత ముఖ్యమైనటువంటి పాత్రని వహించేటువంటిది ఈ కులం అనేటువంటిది. దీనికి సంబంధించి చీలికలు ఉన్నాయి, దీని బలము ఉంది, అన్నీ కూడా దీని చుట్టూతో తిరిగేటువంటి పరిస్థితి. పాలక వర్గాలు దీన్ని పూర్తిగా తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అదే సమయంలో విప్లవోద్యమం వాళ్ళ యొక్క కుట్రల్ని బహిర్గతం చేస్తూ పీడిత కులాల మొత్తాన్ని కూడా
విప్లవోద్యమంలో భాగం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ ఉద్దేశంతో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి ఈ చర్చలో పాల్గొన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు. ముందు ముందు కూడా ఈ చర్చని ఎంత బాగా చేస్తే ఎలా ఉంటుందనేటువంటి విషయంలో మీ అందరూ కూడా సూచనలను పంపుతారని ఆశిస్తూ ఉన్నాం. రాజశేఖర్ గారు, హలో సార్. మీరు ముగించబోయే ముందు చెప్పండి సార్. ఒక సూచన ఏంటంటే, ఇంతకు ముందు పరిచయం చేసిన పుస్తకాలు మార్కెట్లో దొరుకుతున్న పుస్తకాలు, ఇది ఎక్కడ లభ్యం కావటల్లా. అందుకు నా సూచన ఏంటంటే, ఎవరైనా మన మిత్రులు ఈ పుస్తకం కావాలనుకుంటే మీరు PDF లో పంపే ఏర్పాటు ఏదైనా చేయగలిగితే బాగుంటుంది. అది మీరు అనౌన్స్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ ఫేస్బుక్ లో కొంతమంది మిత్రులు అడిగారు, వాళ్ళందరికీ కూడా నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ నంబర్, ఆ నంబర్కి కొంతమంది ఇప్పటికే మెసేజ్లు పెట్టారు. వాళ్ళలో ఒకరిద్దరికి మాత్రం నేను ఇంతకు ముందే నేను పంపించున్నాను. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఈ ఫేస్బుక్ లో ఉంది కాబట్టి నేను వెంటనే పంపలేకపోతున్నాను. ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే ఎవరైతే అడిగారో వాళ్ళందరికీ కూడా ఈ వ్యవసాయ విప్లవం అనేటువంటి కొండపల్లి సీతారామ గారి పుస్తకాన్ని PDF ని అందరికీ పంపిస్తాను. అట్లాగే కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ పుస్తకాన్ని పెట్టడం జరిగింది. దాని అవసరమైతే ఎవరైనా కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే సార్, అందరికీ ఇచ్చాను సార్. ఓకే ఓకే మంచిదే. మిత్రులారా, ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. తిరిగి మళ్ళీ వచ్చే మంగళవారం మరొక అంశంతో అందరం కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.